హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? పర్వాలేదండి, మన గుంటూరులో సమావేశం పెట్టాం సార్. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎలాగా మనందరం మాట్లాడుకుందాం. ఏదైతే ఈ బియ్యం ఏంటి, పోర్ట్ ఏంటి, దాంతోపాటు విశాఖపట్నంలో మనం కూడా సమావేశాలు పెట్టాం. అక్కడి నుంచి సత్యారెడ్డి గారు సినిమా తీశారు. ఏది ఉక్కు సత్యాగ్రహం అని సత్యారెడ్డి గారు ఉండేవారు కదా, ఓకే, ఆయన సినిమా తీయడం జరిగింది. దాని అందరితో పాటు దాని మొత్తం నిర్వాసితులు అక్కడ కార్మికులందరితో పాటు మొదటి రోజు అక్కడ చూసి మొత్తం, అలాగే స్టీల్ ప్లాంట్తో పాటు రైల్వే జోన్ మీద ఏం కుట్ర జరుగుతుందో ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడి మేము తిరుగుతానున్నాం. అనంతపురంలో మరోసారి అక్కడ జలసాధన గురించి ఏదైతే ఉందో దాని సమావేశం, ఇప్పుడు పొద్దున్న మిగతా కార్యక్రమాల మీద ఉన్నానండి. మన అంతకుముందు మీకు కలిసి చెప్పాను, పోలవరం గ్రామాలు ముంపు గ్రామాలతో తిరిగి వచ్చాం. రాజకీయాలు అది ఒక చిన్న ఇబ్బంది అయింది, ఆరోగ్య ఇబ్బంది, బికాజ్ ఆఫ్ మోర్ స్ట్రెయిన్ అవ్వటం వల్ల ఆ సమస్యలు. సో రీసెంట్గా రాజ్యసభ 3 ఖాళీ అయ్యాయి. ఆ 3టిని ఫిల్ చేస్తూ 2 టీడీపీ, 1 బీజేపీ. జనసేన పరిస్థితి ఏంటి? నాగబాబు గారికి ఆల్మోస్ట్ రాజ్యసభ ఖరారు అయిపోతుంది అనుకున్న నేపథ్యంలో ఫైనల్గా మళ్ళీ క్యాబినెట్లోకి ఎంట్రీ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఆయన అన్నిటి మీద కామెంట్లు చేస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన దేశ రాజకీయాల్లోకి పోతున్నారు కాబట్టి ఇక్కడ జనసేనలో రాష్ట్రంలో ఆల్టర్నేట్గా ముందుగానే వాళ్ళ అన్నైనటువంటి నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకొస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏం సార్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రాజ్యసభ సభ్యుల ఎంపికకి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా 6 నెలల కాలం కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి మాట్లాడుకుంటే. సరిగ్గా 6 నెలలు సమయం కంప్లీట్ అయినట్టండి. ఎస్ సార్. మొట్టమొదటిగా రాజ్యసభ అంటే ఏంటండి? పెద్దల సభ. శాసన మండలిలో రాష్ట్ర స్థాయిలో పెద్దల సభ. శాసన మండలి ఉండటమా లేదని రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించుకుంటే కేంద్రం నిర్ణయిస్తుంది ఫైనల్ అయితే ఉండాల్సిన తీసేయాలనేది. మ్యాండేటరీ తీసేయాల్సి కూడా ఉంటుంది. తీసేయాలంటే ఎన్టీ రామారావు గారు తీసేశారు. ఆ రోజు ఆయనకి సయ్యద్ ముఖర్ షిజా గారి నేతృత్వంలో అక్కడ ఆయన పడలేదు కాబట్టి ఆయన తీసేశారు. తీసేస్తే రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత కంటేటి సత్యానరాజు గారు, చక్రపాణి గారు మంచి మిత్రులండి ఇద్దరు నాకు పెద్దలు. వాళ్ళిద్దరు కృషితో ప్రజలు ఎలా వచ్చింది, రాజశేఖర్ గారు దాన్ని గట్టిగా తీసుకుని దాన్ని మళ్ళీ సాకారం చేశారు సార్. ఈ పెద్దల సభలోకి ఎవరు వెళ్తున్నారంటే, ఆ రోజుల్లోనే రాజ్యాంగ నిర్మాతలో ఇది రేపు పొద్దున ఎలాగా ఇప్పుడు ప్రజలతో 24 గంటలు పని చేయకపోయినా ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే కొంతమంది సైంటిస్ట్ కానీ, అంటే నామినేటెడ్ వేరు, మిగతా వివిధ రంగాల్లో సాంఘిక సేవకులు కానీ ఈ విధంగా కొంతమంది నామినేట్ మిగతా వాళ్ళని ఈ శాసనసభలో ఉన్న విద్యులు ఎన్నికైన తర్వాత వీళ్ళు ఎన్నుకుంటారు రాష్ట్రాల నుంచి. ఆ ప్రాంతాల పట్ల రాజ్యసభలో ఆ ప్రాంతం పట్ల దేశం పట్ల చదువుకున్న వాళ్ళు విద్యులు వెళ్ళాలని ఉందండి, అభిప్రాయంతో పెట్టారు. ఇప్పుడు ఎవరన్నా రాజకీయ పార్టీకి 10-15 సంవత్సరాలు అండగా ఉంటాంటే చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి 2014 వరకు దానికి అండగా నిలబడిన వాళ్ళు ఎవరంటే సుజనా చౌదరి గారు, నారాయణ గారు, మోహన్ రావు గారు లాంటి వాళ్ళు. అందువలన ఒక 3-4 సీట్లకి వస్తే 1 సీట్ ఇవ్వటం అనేది న్యాయం అని వాళ్ళ భావన, వాళ్ళ ఇష్టం అనుకోండి. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఇవాళ ఏం జరుగుతుంటే నెమ్మదిగా దాంట్లోకి కేసులు ఉన్నాళ్ళు, రౌడీ షెట్టర్లకు ఒక నుంచి ఓపెన్ చేసిన వాళ్ళు కూడా రాష్ట్రాలు పెద్ద సభలోకి వెళ్ళిపోతారు. తర్వాత అని కొట్టేస్తారు కదా, కొట్టనాలు కూడా వెళ్ళారు నాకు తెలియదండి, నేర చేస్తే చెప్తున్నారు. అసలు ఆ వ్యవస్థను బస్టు పట్టించేయటం మొదలుపెట్టారు. అంటే మనమే బస్టు పట్టించాను కదా, దేశంలోనే చాలా చోట్ల జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తేనండి, మన రాష్ట్రం నుంచి బయట వాళ్ళకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కష్టం, కానీ ఇనీషియల్గా బయట వాళ్ళందరూ మన రాష్ట్రం నుంచి ప్రవేశపెట్టింది. ఓకే. ఇప్పుడు జయరాం రమేష్ గారు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. విభజన అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన ఏం చేశారో చూసాం. చెప్తున్నానండి, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి పంపించారు, బీజేపీ లేదు కాబట్టి. ఆయన అక్కడ కర్ణాటకలో ఉన్నా సరే కర్ణాటక ప్రాంత సమస్యలు బట్టి గట్టిగా పార్లమెంట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉంటూ కన్సర్న్స్ తను పుట్టిన ప్రాంతం కాబట్టి. ఏది నెల్లూరుకి తెలుగు దాన్ని కేంద్రాన్ని తెప్పించడం కానీ కొంత ప్రయత్నాలు చేశారు సార్ అక్కడ ఉన్న కర్ణాటక. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, మనం తాజా పరిస్థితులకు వచ్చేస్తే సార్, మొట్టమొదటిగా వారు నిర్మలా సీతారామన్ గారిని తమిళం కోసం ఆ రోజు బడ్జెట్లో ప్రవేశపెట్టి సాయంత్రమే ఫస్ట్ డిఫెన్స్ కారిడార్ని తమిళనాడుకి వెళ్ళి దాంట్లోకి అనౌన్స్ చేయించుకున్నా ఎందుకు వాళ్ళ నిధులని మాతో
ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని డైరెక్ట్గానే మాట్లాడారు. ఇండైరెక్ట్గా ఏంటి మాట్లాడినా నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరిపోనట్టు సురేష్ ప్రభు గారికి ఇచ్చారు. మళ్ళీ ఆయన తర్వాత మంత్రి అయ్యాడు. ఆ మంత్రి టైంలో చేసింది కూడా పీకేశారు. అప్పుడు రైల్వే జోన్కి ఎంతోమంది కృషి చేశారు. మేము కూడా తిప్పలపట్టం లాస్ట్లో ఆమాన్ దీక్షలో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు, ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రాణత్యాగానికి అంటే లెవెల్స్ పడిపోయి చచ్చిపోతారేమో అనుకున్న సందర్భంలో ఆ రోజు లాస్ట్లో అండి వాళ్ళు ఇంటెలిజెన్స్ సెంటర్ నుంచి పంపించుకుని అనౌన్స్ చేశారు. మోడీ గారు రావడానికి కొన్ని రోజుల ముందు అనౌన్స్ చేయడం పని లేదు. లేకపోతే ఆ రోజు ఆమాన్ దీక్షలో వందలాది మంది కూర్చున్నారు. ఎన్జిఓలు కూడా వచ్చి పాల్గొన్నారు విద్యార్థులు. ఇవాళ వాళ్ళ వల్ల ఉపయోగం జరిగింది లేదండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గుజరాతీ వ్యాపారి గారు వచ్చారు. నత్వాని ఆంధ్రప్రదేశ్ పరిమాణం లేదు, గుజరాతీ పరిమాణం ఉంది దాంట్లో. ఎప్పుడన్నా నాకు తెలిసి మీరు చెప్పండి, ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద, హోదా విభజన హామీల మీద పార్లమెంట్లో గలవెత్తారా, నిలదీశారా? నాకు తెలిసి మిస్ అయి ఉంటాను. మీరు చెప్పండి. ఏదో తుత్తు కాగితం మీద ఇస్తే ఇస్తున్నారని తెలియదు కానీ ఒకసారి అయిపోయింది. ఆ తర్వాత ఎవరికి మన నిరంజన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయనకి హెల్ప్ చేశారు. నా తెలుగు బిడ్డ అప్రిషియేటింగ్. నాకేం తెలుగు బిడ్డలందరూ నాకు కావాలని చెప్పాను. రాష్ట్రం 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు. ఇబ్బంది ఆర్ కృష్ణయ్య గారు దాదాపు 25 ఏళ్ల క్రితం కూడా మా సభలకు వచ్చారు. సమైక్యాంధ్ర కోసం నేను పెట్టిన సభలకు వచ్చి ఆయన నిలబడ్డ మనిషి. కొన్ని సమస్యల మీద, బీసీ సమస్యల మీద పోరాటం చేస్తున్న మనిషి. అందుకన్న ఐ డోంట్ వాంట్ టు పాస్ ఎనీ నెగిటివ్ కామెంట్ అగెన్స్ట్ హిమ్. వ్యక్తిగతంగా నేను గౌరవిస్తాను. ఆయన ఎప్పుడు కలపడినా శ్రీనివాస్ గారు గౌరవిస్తారు. ఐ రెస్పెక్ట్ హిమ్ ఆన్ దట్ మేనర్. నిరంజన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. బట్ కానీ ఇష్యూ ఏంటంటే వాళ్ళకి ఇవ్వటానికి అబ్జెక్షన్ కాదు. పార్లమెంట్లో తెలంగాణ ప్రాంతం చెందినా లేకపోతే ప్రవాసాంధ్రలో ఏదైనా నాకు పర్వాలేదండి. పార్లమెంట్లో కనీసం విభజన హామీల మీద, హోదా మీద, హక్కుల మీద, లేదా విశాఖపట్నం మీద పార్లమెంట్లో ఒక రోజున స్టాల్ చేసిన ఘటన ఉండేవాళ్ళు లేదు. సరే పార్టీకి లాయల్గా ఉన్నారు అందుకుందాం. ఆర్ కృష్ణయ్య గారు మొదటగా 2014లో రాజకీయ ప్రవేశం చేసింది తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కింద ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. తెలుగుదేశం ఆయన సొంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కానీ ఆ కాన్స్టిట్యూషన్ నెగ్గే బలం ఉండదండి. డెఫినెట్గా తెలుగుదేశం వాళ్ళే నెగ్గారు. 15 సీట్లు నెగ్గింది తెలుగుదేశం, ఒక్క సీట్ కాదు. ఆయన కొన్నాళ్ళైన తర్వాత నేను డిసోసియేట్, నాకు పార్టీకి సంబంధం ఉందబ్బా అన్నట్టు బీఆర్ఎస్తో క్లోజ్గా ఉన్నారు. చేరలేదు. తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అనుకుంటా. ఇందులో కూడా ఇక్కడ లాస్ట్ మీట్లో గుర్తుందో లేదు మీకు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చారు లేదు వచ్చినట్టే కదా పార్టీ ఏదో ఇచ్చారు, సభ్యత్వం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఆ రోజు ఆయన ఎక్కువ ప్రచారం చేసినట్టు కూడా కనపడలేదు. వచ్చారు, ఏదో అండగా ఉన్నా అన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు బాధ్యత నెరవేర్చారు. ఎందుకంటే ఈయన డబ్బులు ఇచ్చేది లేదని తీసుకునేది, అంటే ఈయన ఇచ్చే మనిషి కాదండి. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి ఆయన ఎందుకు రాజీనామా చేశారు నాకు అర్థం కాలేదు. 9వ తారీఖున బీజేపీ వాళ్ళు వచ్చి ఇదిగో సభ్యత్వం ఇస్తున్నారు. వైకాపా రాజీనామా చేసే సభ్యత్వం కూడా లేదు. అందుకు తెలుగుదేశం సభ్యత్వం కూడా తెలియదు. ఈయన వెంటనే తీసుకెళ్ళి బీజేపీ అభ్యర్థి అంట. ఈజ్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. అసలు ఎందుకు రాజీనామా చేశారు ఏంటో అర్థమై సాగుదండి. అసలు రాష్ట్ర హక్కుల మీద కూడా మాట్లాడకుండా ఆయన సమస్య, ముఖ్యమైన సమస్య యాక్సెప్టెడ్. బలహీన గారు రాజ్యాధికారం రావాలని నేను, నారగోని గారు రాష్ట్రంతో చాలాసార్లు తిరిగాం. బీసీ సంక్షేమం ఎస్, నేను పూలే యొక్క భావజాలాన్ని అభిమానించేవాడుగా డెఫినెట్గా నేను దాంట్లో కట్టుబడి ఉన్నాను. ఏం మొహమాటలేదు దాంట్లో, 2 సెకండ్ దాటలేదు. ఇక నెక్స్ట్ పాయింట్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన సానా సతీష్ గారిని మీరు ఎవరు అన్నారు నాకు. నేను వెరిఫై చేసిన అదేం కనపడలేదండి నాకు. స్వాతంత్ర సమరయోధులు ఆయన ఉద్యమకారుడు అనేది నాకు ఎవరు అన్నారు. బాగా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంప్లాయీగా ఉన్నారు, తర్వాత ఇలా వచ్చారు. చాలా మిగతా వ్యక్తిగత నేను విమర్శలు చేయను కానీ ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడతారో నేను కన్సర్న్. ఆయన వ్యక్తిగత విమర్శలు మిగతా ఏం చేశారు నాకు అది మరీ రాష్ట్రానికి హాని జరిగితే నేను పట్టించుకుంటాను. అందుకని వ్యక్తిగత వ్యవహారాలు నాకు అవసరం. కానీ రాష్ట్రానికి ఒక ఉద్యమంలో కానీ దాంట్లో కానీ ఏ విధంగా కన్సర్న్గా లేని వ్యక్తి పోనే అత్యంత భావజాలం ఉన్న వ్యక్తిగా తెలియదండి. నేనేం కోరుకుంటాను ఇప్పుడు, ఆయన అవుతుంది మన ఆపేసి చాలా లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, హోదా, రాయితీల మీద కన్సల్ట్ చేసి అక్కడ ఫైట్ చేసి నిలదీసి రాష్ట్రాన్ని న్యాయం చేస్తారా, లేదా గుమా వ్యాపారంతో కలిపి రాష్ట్రాన్ని ద్రోహం చేస్తారని ఆయన ఆలోచించుకోవాలి. ఈవెన్ కృష్ణయ్య గారు కూడా. మూడో వ్యక్తి ధనిక మస్తాన్ రావు గారు. ధనిక మస్తాన్ రావు గారా, బేద మస్తాన్ రావు గారా? బేద మస్తాన్ రావు గారైనా ఆయన వందలదే వెరీ వెరీ రిచ్ అండి, 1000 of crores, వెరీ రిచ్ పర్సన్, తప్పలేదు. ఆయన సొంత కష్టంతో ఆయనకి ఆ రోజే మరి క్యాష్ అండ్ క్యారీ మీద జగన్ గారు ఇచ్చారని పేరు వచ్చింది. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే ఆయన రాత్రి షిఫ్ట్ అయ్యారు.
ఆయనకి మామూలు క్యాష్ అండ్ క్యారీలు ఇచ్చారు, ఇప్పుడు కూడా క్యాష్ అండ్ క్యారీ అంటున్నారు. ఐ డోంట్ నో, నాకు వివరాలు తెలియదు కాబట్టి. కనీసం ఒక్కరోజు అన్న అక్కడ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం సభను స్టార్ట్ చేయడానికి చూశారు ఆయన. ఓకే, అసలు సమస్యల మీద మాట్లాడారా? విశాఖ ఉక్కు మీద నిలదీశారు, దుత్తుకు మంత్రంలా కూర్చొని రావడం కాదట. మిగతా ఆళ్ళు వచ్చింది కనపడింది నాకు. విశాఖ కర్మాగారం కోసం ధర్నాలకు చాలాసార్లు వెళ్ళాం మేము ఢిల్లీ, ఆయన ఎప్పుడు కనపడలేదు నాకు. విశాఖ కార్మికులతో పాటు వెళ్ళాం, కార్మికులు తీసుకెళ్ళాం, మిగతా మేము వెళ్ళాం, మన జంత్రమంతలో మన ధర్నా చేసాం. ఇంకా వేరే ఎంపీ గారు వచ్చారు, ఎవరు కనకమేడల రవీంద్ర కుమార్ గారిని, ఆయన వచ్చారు, లావు గారు వచ్చారు, తర్వాత సుబ్బారెడ్డి గారు లాస్ట్ టైం వచ్చారు, శరద్ పవార్ గారి కూతురు ఆవిడ వచ్చారు, ఎవరు సుప్రియ సూలే గారు వచ్చారు. ఓకే, అందరూ వచ్చారు. అప్రిషియేట్ అందరినీ. అలాగే మిగతా వామపక్షాల ఎంపీలు కూడా వచ్చారు. కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు కనపడలేదు నాకు. సరే, ఇది నడిచింది అంటే వాళ్ళు రాష్ట్రంలో ఎవరిని ఇస్తున్నారండి? నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ 2019 5 పార్లమెంట్ సభ్యులు ఉండేవారు. ఎవరండి? 1 మోహన్ రావు గారు, 2 సుజనా చౌదరి గారు. ఎవరు వీళ్ళందరూ? ప్రముఖ వ్యాపారస్తులు, పారిశ్రామిక అధిపతులు. 3 టీజీ వెంకటేష్ గారు, ఈయన కూడా పారిశ్రామిక అధిపతులు. కొంచెం సమాజ సేవ కూడా ఉంది దీనికి. ఆయన మీరు అక్కడికి వెళ్ళేప్పుడు కర్నూలు చూస్తే వచ్చినందరూ సాయం చేస్తూనే ఉంటాను, పేరుంది, డిఫరెంట్ ఇష్యూ. 4 ఆయన చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు ఉన్న సీఎం రమేష్ గారు కడప. 5 ఆయన కనకమేడల రవీంద్ర కుమార్ గారు. 5 ఉంది కాబట్టి నాకు తెలిసి 1980 చాలాసార్లు పార్లమెంట్ భవన్కి ప్రజా సమస్య మీద వెళ్ళినప్పుడు 84లో 30 మంది సభ్యులు వచ్చారు కాబట్టి మేజర్ అంటే బీజేపీ కాంగ్రెస్ దాటిన తర్వాత కొంచెం అదే దాంట్లో కింద హోమ్ మినిస్టర్ గారు కూర్చుని ఇప్పుడు మార్చుకుంటున్నారు పక్కన కార్యాలయం దగ్గర గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి ఒకటే ఆఫీస్ ఉండేది. అడ్డా అది తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో అడ్డా. సత్యాన్ని గారు ఉండేవాడు, పెంచాడు శ్రీకాకుళం అయినా, కరుణాడి గారు మనిషి ఉండేవారు. బాగా అది 5లో 4 జంపై బీజేపీకి వెళ్ళిపోయారు. వ్యాపారస్తులు ఒకే ఒక్కడు మిగిలాడు, కనకమేడల పెద్ద డబ్బున్న వ్యక్తి కూడా కాదండి. సభలకు వచ్చినప్పుడు చూశాను, సంఘీభావం చేసినట్టు ఎక్కువ పరిచయం లేదండి నాకు. ఆయన ఇప్పుడు చెడ్దాడు అయిపోయాడండి. అది పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళ ఇష్టం ఆయన కాదంటలేదు. కానీ బయట వ్యక్తిగా వీళ్ళు ఎప్పుడు ఉద్యమానికి కానీ కనీసం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఏదో తుత్తు మాత్రం కాగితం ఇచ్చి ఉంటారు, లేదంటే కొంతమంది ప్రస్తావించారు పార్లమెంట్లో. కమిటీ చైర్మన్స్ కొన్నారు కాబట్టి రిటైర్డ్. కానీ మరి కనకమేడల రవీంద్ర కుమార్ గారికి ఏమైపోయారో నాకు తెలియదండి. ఆయన ఆఖరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆఖరి టర్మ్ వరకు, ఆఖరి రోజు వరకు అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీ వెళ్ళిపోతే అడ్రస్ చిన్నమ్మగా ఆయనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎంపీ, రాజ్యసభ నుంచి ఆయనే ఉన్నారు, లోక్సభ నుంచి 2 ఉన్నారు. అందులో 2 ఒక ఆయన వెళ్ళిపోయారు, 2 మిగిలారు. 2లో ఒక ఆయన రాజకీయాల నుంచి ప్రస్తుతం తప్పుకున్నారు, ఒకటి రామ్మోహన్ గారు మిగిలారు. చెప్తున్నాను, నాని గారు వెళ్ళిపోయారు. ఈ ఎంపీ లోక్సభలో ఈయన ఒక ఆయన. ఏం జరిగింది రాజ్యసభలో? అందుకని ఇవాళ డబ్బు ప్రభావం నడుస్తుంది. దయచేసి గుర్తుంచుకోండి. ఎన్టీ రామారావు గారు లాంటి అయినా, రొమాన్ రామచంద్రయ్య గారు అనే పద్మశాలికి ₹1 లేదు. అంతేకాకుండా ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, నేను వెళ్ళొచ్చాను, అంటే చాలా మంచి వ్యక్తి, నా పరిచయం ఉన్న వ్యక్తి, చాలా ఉత్తముడు. మెంటే పద్మనాభం గారు మా మిత్రులు, పరిస్థితి ఉన్న మా మిత్రులు, జోల్ కార్పొరేషన్ చేశారు, మా ఊరు పక్కన భీమవరం, చాలా మంచి వ్యక్తి, ఇంటలెక్చువల్ కూడా. అలాగే డాక్టర్ ఎలమన్ శివాజీ గారు డాక్టర్గా ఉండి రైతు సమస్యల మీద పోరాడారు. చిన్న వయసులో రామారావు గారు, ఇలాంటి వాళ్ళకి అనేక మందికి ₹1 తీసుకోకుండా ఇచ్చారండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సాపావకర్ ప్రసాద్ గారికి, గోవర్ధన్ రెడ్డి గారు ₹1 లేకుండా ఇచ్చింది. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్దల సభ అంటే డబ్బు ఉండాలి, లేదా పైరువీరు ఉండాలి, లేదా పైనుంచి ఇది ఉండాలి. వీళ్ళు ఉంటేనే పెద్దల సభలు వాళ్ళని వీళ్ళన్నా ఆలోచించుకోవాలి. రాష్ట్రానికి ఉపయోగపడుతున్నారా, వాళ్ళ పొలిటికల్ గేమ్ కోసం, డబ్బుల కోసం ఉపయోగపడుతున్నారా, వీళ్ళు రేపొద్దున ఏం చేయబోతున్నారండి అనేది ఆలోచించుకోవాలి. అన్ఫార్చునేట్ అండి ఇది నా అభిప్రాయం కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న అనేక మంది అంతర్గత అభిప్రాయం కనుక్కోండి, వైకాపాలో ఉన్న అభిప్రాయం కనుక్కోండి. ఓకే, ఏమన్నా జగన్ గారు అదే అక్కడ పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళకి ఇస్తే వెళ్ళిపోయి ఉండేవారా? ఎవరో ఒకళ్ళు తేడా వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. నిజాయితీగా పార్టీ కట్టుబడి డబ్బులు లేని వాళ్ళకి కానీ, అక్కడ ఎవరన్నా కానీ, అక్కడ ఉన్న 3 కూడా అత్యంత సంపన్నులే ఆ రోజు. ఇప్పుడు బేద మస్తాన్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు కూడా అత్యంత సంపన్నులే, అందులో కూడా ఉంటాయండి. నాకు తెలియదు. కానీ కట్టుబడి ఉన్న వాళ్ళు ఎంతమందో చూసుకోవాలి కదండి. ఓకే, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అది. అందువలన దేశ రాజకీయాల్లో పెద్దల సభ అంటే వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎన్ని నేరపడులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అలా చేయొద్దని కోరదాం. సానా సతీష్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఇక్కడ రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా లోకేష్ గారి పేరు చెప్పుకొని పేరుతోనే వ్యవస్థల మొత్తాన్ని ఆయన చక్కబెడుతున్నాడు అనేటువంటి కామెంట్లు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లోనే ఆయనకి యాంటీగా రాసినటువంటి కథనాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యక్తికి మరలా పెద్దల సభకు పంపించడం మీద టీడీపీ పార్టీలోనే
సరే వైసీపీ వాళ్ళంటే ఎలాగో విమర్శిస్తారు ఆపోజిట్ పార్టీ కాబట్టి వాళ్ళ విమర్శలు ఎలాగో ఉంటాయి కామనే. కానీ అధికార పార్టీలోనే రకరకాల కామెంట్లు వస్తున్నాయి ఆయన నియామకానికి సంబంధించి. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? ఇంకా వ్యక్తిగతగలటం అవసరం. నేను ఆల్రెడీ చెప్పానండి, విలువ లేని రాజకీయాలు వాళ్ళు వస్తూ ఉన్నాయి. దానికి ఎవరు అతీతంగా లేరు. ఇవాళ ఈ సతీష్ గారు అనే వ్యక్తి నేను బ్రహ్మాండాన్ని పనులు చేసి పెడతాను, ఢిల్లీలో మిగతా చేసి పెడతానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుండేవారేమో. వామపక్ష పార్టీలు ఎవరు పక్కా రాసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిద్దాం. విలువలు పడిపోతున్నాయి. ధర్మిత రక్షత అని విలువలను కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని నా భావన. అందువలన రేపొద్దున ఈయన గ్యారంటీ ఉన్నారా? రేపొద్దున వేరే గవర్నమెంట్ వచ్చిందనుకోండి, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. ఎవరైతే మనుషులు నిలబడి ఉన్నారో వాళ్ళ వైఎస్ఆర్సీ నిరంజన్ గారు ఉన్నారనుకోండి, తెలియదు నాకు, అది ఎక్కువ పరిచయం లేదు, ఆయన నా అనుమానం కంటిన్యూ అవుతారేమో. రవీంద్ర కుమార్ గారు నన్ను కంటిన్యూ అయ్యారు. సామాన్యులు కానీ మిగతా వాళ్ళు కానీ అటాచ్మెంట్ పార్టీ మీద ఉన్నవాళ్ళు కానీ లేదా నాయకుడి మీద అభిమానం ఉన్నవాళ్ళు కానీ ఆ పార్టీ అభ్యున్నతి కోసం ప్రజల కోసం ఉండొచ్చు, కానీ రాష్ట్రం కోసం కూడా అభ్యున్నతి కోసం కష్టపడాలంటున్నా నేను. అందువల్ల ఎక్కువ ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు పాపులర్ చేసినట్టు అవుతుంది. ఇంకా సార్ మీకు అర్థమైంది కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ పార్టీ అభిప్రాయం పార్టీ వాళ్ళు తెలియజేస్తారు. బట్ నా అభిప్రాయం రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ కాబట్టి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడకపోతే మాత్రం ద్రోహులుగా మిగిలిపోతారంట. ఓన్లీ కన్సర్న్ టు స్టేట్ టు తెలుగు జాతి, 2 స్టేట్లు, దాని మీద కన్సర్న్ నేను అంతే. 6 నెలలు కంప్లీట్ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వ పాలన, కూటమి ప్రభుత్వం. 6 నెలల కాలంలో జరిగినటువంటి పరిస్థితులు అంటే జనరల్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 ఇంటర్వ్యూలు చేసుకున్నాము, ఇప్పటివరకు జరిగిన పరిస్థితులు అనుకుంటూ ఓవరాల్గా 6 నెలల మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ మొట్టమొదటి గవర్నమెంట్ రాగానే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని బై అండ్ లార్జ్ వచ్చింది. మీకు తెలుసు 60% 40% వచ్చింది, మిగతా 60% ఓట్లు మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు 56% ప్లస్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిందండి. ఇస్ ఫ్యాక్ట్. బై అండ్ లార్జ్ చెప్తున్నది. కొన్ని సెక్షన్స్ బాధపడవచ్చు, అత్యధిక సెక్షన్స్ కొన్ని ఓటేసిన కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఎవరు ఒప్పుకొని మీరు కూడా మనసాక్షి తెలుసు, జనం మనసాక్షి తెలుసు సార్. ఎందుకంటే ప్రతి వర్గం దాదాపు 90% వర్గాలు ఇసుక దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అది ఇమ్మెచ్యూరిటీయా లేదంటే సలహాదారులు దిక్కుమాన సలహాదారులు తగలబడ్డారు. 42 మంది సలహాదారులు అండి. అందులో ఎంతమంది మంచి వాళ్ళు, ఎంతమంది అడ్వైజ్ ఇచ్చారు, ఎంతమంది ఇచ్చినా తీసుకున్నారు, డిఫరెంట్ ఇష్యూ. అందువలన ఆయన నవరత్నాలు బదులు ఇంకో దశరత్నం పెట్టుకుని ఆయన పైన ఆయన చేసుకుని కక్షాదింపు చర్యలు లేకుండా చేసుకుంటే 15,000-20,000 ఉండేవారు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే, ఆయనకి సామాన్యమైన పబ్లిక్లో వ్యతిరేకత లేదు. ఆ కక్షాదింపు చర్యలను తగ్గించుకోవాలి, కొంచెం అవగాహన పెంచుకుని రాష్ట్ర హక్కుల కోసం కనుక నిలబడితే నిజంగా హోదా కాకపోతే ఇన్సెంటివ్స్, హోదా లేకపోతే ఇన్సెంటివ్స్ వచ్చినాయి, రాయితీలు వచ్చినాయి, 20 ఏళ్ళు మేము తెచ్చుకున్నాం, దాని బదులు ఇలా వచ్చి ఇన్ని లక్షల మందికి ఉద్యోగులు, ఎంత ఎక్సలెంట్గా ఉంటుందండి రాయలసీమ ఉత్తరాంధ్రకి. అందువల్ల ఫోకస్ తప్పి ఎవరో దిక్కుమల అడ్వైజర్లు ఎవరో తెలియదు నాకు, తప్పటం వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో మరి సలహాదారులు ఏమైనా పెట్టుకోలేదంట, కానీ అనధికార సలహాదారులు మాత్రం చాలామంది ఉంటారు. అధికార సలహాదారులు సంగతి దేవుడు. ఇవాళ ఒక ముళ్ళకి ఇంట్లో ప్రయాసపడి భారం మోయిస్తున్నా అని మాట్లాడతారు కదా, ఆ భారాన్ని పెట్టింది మొదలు ఆర్థిక శాఖ మంత్రి మీద వచ్చినప్పుడు పెట్టారు. ఎవరు ఆ ముళ్ళకిరీటిని ఆరబెట్టుకుంటారని చూసుకుంటే అనంతపురం నుంచి పయ్యావులు గారిని ఆయన మీద నెత్తిమే పెట్టుకుంటున్నారు. 4,000 వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 3 ఏళ్ల తర్వాత 500 చేస్తానన్నట్టున్నారు. 2029 నాటికి ఏదో ఎగ్జాంపుల్గా. కానీ వచ్చిన రోజు నుంచే మేము ఇచ్చేస్తాం 4,000 అన్నారు, ఇచ్చి మొదలుపెట్టారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న 1,000 చొప్పున పెంచి ఇస్తానన్నారు. ఎందుకు అవసరం లేదు, దీన్ని అతి అంటారు. అంటే నేను తక్కువ చేయట్లేదని తీసుకున్నాను. ఫస్ట్ మంత్ లో స్టార్టింగ్ మంత్లోనే 7,000 ఇచ్చారు కదా, 3,000 కూడా కలిపి 7,000 ఇచ్చారు. అంటే ప్రజల్లో యుఫోరియా వచ్చింది, అనుకున్న మాట నిలబెడుతున్నారని. అక్కడి నుంచి కష్టాలు మొదలని. నిన్నటి వరకు నాకు తెలియదండి 70,000 కోట్లు అప్పు అయిందన్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో, బికాజ్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ 54,000 కోట్లు అంత అయినట్టుంది, మిగతాది ఎంత ఉంది. ఇవాళ అక్కడి నుంచి అప్పులు తడకా తీశారు 17 లక్షల కోట్లు. నాతో ఆర్గ్యుమెంట్ చేసిన ఆ రోజు అధికారు, సరే ఎవరన్నా పేర్లు ఎందుకనండి, నేను అడిగాను ఏంటి ఎవరు కనపడ్డారు పెళ్ళి ఎక్కడ కనపడితే, పొలిటీషియన్స్ కదండి అలాగే చెప్తాం, మీరు ఆ రోజు దఫా వద్దా, 6 లక్షల కోట్లు వాళ్ళు అంటున్నారు, కానీ 7 లక్షల కోట్లు పైన ఉండొచ్చండి. ఎందుకు ఏంటి పరిస్థితి అంటే సమాధానం లేదు. ఇంకా రెండో విషయం, బస్సు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు తిరిగితే ఫ్రీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు వచ్చాను డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుంటున్నారు. 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి సెక్రటరీ పిలిచి బస్సు ఓపెన్ చేశారు. అక్కడ ఇంకా గ్యాస్ సిలిండర్ అక్కడ కూడా చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్స్ వరకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ముందే క్యాష్ ఇచ్చే, ముందు క్యాష్ ఇవ్వటం అనేది అది కొంతమంది విమర్శిస్తున్నారు. ఇవ్వటం ప్రాక్టికల్ అండి. అది వేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో పడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అందువల్ల 46 లక్షల మంది ముందర చేయించుకున్నారు. ఇప్పుడు 50 లక్షల మంది ఎంతమంది అయ్యారు తెలియదు. అది 3 గ్యాస్ సిలిండర్లు అమ్మని జరగవచ్చు, కొన్ని ఉంటాయి. ఇక మా రామానాయుడు గారిని మీరు అందరూ ట్రోల్ చేస్తున్నారు.
15,000 18,000 టాప్ ట్రెండ్ అయిపోయింది. ఆనం వీకంద్ రెడ్డి గారు ఏం చూడండి అన్నట్టు ఇంత ట్రెండ్ అయిపోయింది. ప్రతిదీ మోకరి చేస్తున్నారు ఆయన. మా రామానాయుడు గారు అంటే మా పాలకొల్లు ఎమ్మెల్యే అన్నాను. ఇది కాదు కానీ నా ఓటు అక్కడే ఉంటుంది 44 దశాబ్దాలు. మాజీ మంత్రులు కొంతమంది రింగ్ టోన్ గా కూడా పెట్టుకొని ప్రెస్ మీట్ లో పెట్టుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు అన్ని అమర్చిపోయారంటే వేరే సంగతి అండి. ఇవాళ అది కింద అయిపోయింది. ఎన్నాళ్ళు లేట్ చేస్తే అంత లాభం అనే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే చేశారా అని, వచ్చిన వెంటనే చేయటం కాదు, ఉన్నది ఉంది కదండి. ఇప్పుడు 15,000 2013 20,000 అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉందండి, తప్పదు. ఇవాళ ఆలస్యం చేయొచ్చు కానీ అవాయిడ్ చేయలేరు. అది ప్రజల తల్లుల సమస్య, తల్లికి వందనం సమస్య. తల్లి వందనం కాకపోతే తల్లు చీపురుగా తిరిగేస్తారు. మీకు అర్థమైన టైం చూస్తారు, ఇస్తారు. కష్టాలు కళ్ళలో వదిలిపెట్టారని నమ్ముతున్నారు. నమ్మినప్పుడు ప్రజలు ఆ టైం తీసుకుంటారు. నిష్పక్షపాతం మాట్లాడుకుందాం. ఇక ఉన్న ఇచ్చే 13,000 కాకుండా ఇంకొక 20,000 ఇస్తానని చంద్రబాబు మొదటి సభలో అన్నారు. కానీ వీడియో వేయండి, రైతులకి ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చెప్పాను ఇదేంటి ఎలా మాట్లాడారు, లేదంటే పొరపాటున వచ్చింది. 20,000 ఇస్తానన్నారు పెంచి, అంతేకాదు అది అదనంగా ఉన్నదానికి కాకుండా అనేది పదం తప్పు వచ్చింది. కానీ తర్వాత కవర్ చేసుకున్నారు, తర్వాత చేశారు. ఓకే 20,000 అన్న, అది ఎప్పుడు పడుతుంది అనేది లేదు. అందువల్ల ఇంకా మిగతా సమస్యలు ఏదైతే ఉన్నాయో, కళ్యాణ్ బాబు గారు ప్రతి 10 లక్షల రూపాయలు ఈ జిల్లాకి ఎంతమంది యువతకి ఇస్తామని చెప్పి మాట్లాడినా, ఇప్పుడు 26 జిల్లాల్లో నియోజకవర్గానికి ఒక 10 మందికి ఇస్తామన్నారు. నియోజకవర్గానికి ఆ విధంగా రాయితీలు కనుక దానికి ఉంటే అద్భుతంగా ఉంటుందండి. ఈ హామీలు కానీ ఇంకా మిగతా హామీలు ఏదైతే ఉన్నాయో, 1,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50 ఏళ్ళ వరకు, అక్కడి నుంచి మళ్ళీ పెన్షన్ 4,000 వస్తుంది. మిగతా ఓసీ కులాలకి 59 ఏళ్ళు నిండేంత వరకు ప్రతి మహిళకి కండిషన్ సప్లై లేదు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీ కండిషన్ అందరికీ ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ జరగలేదనే మాట హామీల విషయం వరకు. కానీ ఇంకా లా అండ్ ఆర్డర్ విషయాన్ని చూస్తేనండి, అంటే ఇక్కడ అధికార పార్టీ ఏం చేస్తాను, ప్రతిపక్ష పార్టీ మైండ్ సెట్తో ఉన్న అధికారులు కొనసాగుతున్నారు. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నాళ్ళు త్వరలో అరెస్టుకి సిద్ధం అంటారు. ఏంటి సిద్ధాలు ఇప్పుడు పని కావట్లేదని వాళ్ళు ఎవరి మీద సిద్ధం తీసుకున్నారు? ఆ సోషల్ మీడియా ఉన్న వాళ్ళ మీద తీసుకున్నారు. ఇవాళ గుర్తుకొచ్చిందండి. సదరు వ్యక్తులు ఎవరైనా సరే నాలాంటి వాళ్ళ మీద దుర్మార్గంగా వేసినప్పుడు, అమానవీయంగా, అసహ్యంగా, అసభ్యంగా బూతులు రాసినప్పుడు మేము కేసు పెట్టినప్పుడు కనపడలేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ కుటుంబాల వాళ్ళేనండి, రాజకీయ పదవిలో ఉన్న వాళ్ళకి హక్కులు ఉంటాయా? సామాన్యులకి మిగతా వాళ్ళకి హక్కులు ఉండవా? మేము రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, మన సంపదాన్ని బెదిరించినప్పుడు 2020 జనవరి 17 తారీఖున నా పాలకొల్లు మా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. మంత్రి గారికి రాశా, డీజీపీ గారికి రాశా, ఎస్పీ గారికి రాశా, కేంద్ర మంత్రి గారికి, హోంశాఖ మంత్రికి రాశాను. మరి అది మాకు ఎందుకు కనపడదండి? అది మాది ఆధారాలు అన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివి కనపడవా? అందువలన సోషల్ మీడియాలో అలాంటి ఎవరికి పెట్టినా దుర్మార్గమే. ఇవాళ నాకు పెట్టి ఉన్నాయి. దాంట్లో వైకాపాలు తెలుగుదేశం పెట్టాను, తీసుకోరు. ఇద్దరుగా శాఖమైపోతారా? ఒకరి మీద ఒకరు పెట్టి తీసుకుంటారా? స్వతంత్ర వ్యక్తుల మీద పెట్టిన మాత్రం ఇద్దరు చేయగలుపుకుంటారండి? వాళ్ళ మీద చర్య తీసుకోవద్దని చెప్పను. ఇప్పుడు ఉన్న వ్యక్తులు వాళ్ళు మామే పెట్టినప్పుడు చర్యలు తీసుకోలేదే, మీకు ఒక్కరికి వచ్చినప్పుడు ఒక్కరు గుర్తుకొచ్చినాయా? మేము మొత్తుకున్నాం కదండి. ఎవరు పెట్టినా తప్పే. లాజిక్ కరెక్ట్గా ఉంది, వాస్తవం కూడా. అంటే మిగతా వాళ్ళ హక్కులు ఏమండి? అదిగా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే హోంమంత్రిని గారు, లేదంటే డిప్యూటీ సీఎం గారు, లేదా మిగతా వాళ్ళకి హక్కు మిగతా అందరికి ఉంటాయి కదా. ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళ హక్కులు బాగాలంటే డెఫినెట్గా వాళ్ళు చర్య తీసుకోవాలి, అందరికి సమానం తీసుకోవాలి. సరే, కమింగ్ బ్యాక్. ఇప్పుడు మేము కూడా బాధపడ్డాం. ఆ రోజు గవర్నమెంట్ కేసులు పెట్టింది, చాలా బాధపడ్డాం. స్టేషన్లో పిలిపారు, 90% మీడియా వేయలేదు. మేము చేసిన ఉధృతంగా చేసిన ఉద్యమాన్ని కూడా పదే ఎందుకు చెప్తున్నారంటే, ట్రోల్ చేస్తే బ్యాచ్ నడుస్తుంది. 2019 తర్వాత అంతకన్నా ముందు కంటే ఎక్కువగా ఉధృతంగా ఉద్యమం చేశాం. 26 జిల్లాలు 26 జిల్లాలు ధరలు పెట్టాం. ఢిల్లీలో అనేక సార్లు వెళ్ళాం. ధర్నాలు 300 మంది కూర్చుంటే ఒక అక్షరం కూడా రాయలేదు. సెంట్రల్ ఇంటర్నేషనల్ సెంటర్లో కూర్చుని నేషనల్ సెమినార్ పెట్టాం. నేను జేడి లక్ష్మణ్ గారు కూడా ఒక అక్షరం కాదు, అరముక్క కూడా రాయలేదండి ఎవరు కూడా. దానికి మేము బాధ్యులం కాదు. అందువల్ల మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ పాలన విషయంలో ఇంకా బాబు గారి మార్క్ ఏదైతే ఉందో కనపట్టలేదు. ఆయన స్పష్టంగా ఆ మార్క్ అనేది 2002 నుంచి 2004 వరకు, 2014 నుంచి 19 మార్క్ అక్కర్లేదండి. ఆయన పరిపాలన అప్పుడు బాగాలేదు. 95-96 నుంచి మొదలుపెట్టినప్పుడు కసిగా పనిచేశాడు ఆయన. నేను నిజంగా చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తాను. కసిబట్టి ఎన్టీ రామారావు గారిని లాంటి వాళ్ళని, ఒక స్టాల్ వాటిని ఎదుర్కొని బయటకు వచ్చినప్పుడు, మరొకసారి 99లో రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక ప్రజల్లో ఒక మాస్ లీడర్గా ఉన్నాయని ఎదుర్కొని బయటకు రావడానికి
నిలబడటానికి కసిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు. చాలా 2024లో ఆ చంద్రబాబునే చూస్తారని చెప్పారు. ఎస్ సార్. కానీ మరి ఏం జరుగుతుందో జరగదు. ఒకసారిగా దాదాపు 5-6 సార్లు డిఫరెంట్ మీటింగ్ లో చెప్పారు. కానీ ఎందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదు, లేదు చంద్రబాబు నాయుడు గారి మార్కు 6 నెలలు కంప్లీట్ అయినా కూడా ఇంకా పాలనలో ఎందుకు లేదు అంటే ఏం చెప్తారు సార్? రాయలసీమలో మైనింగ్ సెస్ వసూలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అదే కంపెనీ ఇంకో జిల్లా పెంచి ఇచ్చారంట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదో గుంటూరు జిల్లాకి ఇచ్చారో వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేసి ఇంకో 3 జిల్లాలకు ఎక్స్టెండ్ ఇచ్చారంట. ఇదేంటి బాబు వాళ్ళని అడగాలి, వాళ్ళ పార్టీ వాళ్ళని అడగాలి. నేను కాదు సమాధానం చెప్పాల్సింది. పాలన ఏముందనేది అందువల్ల మైనింగ్లు లీజులు ఎవరికి కంటిన్యూ చేశారు, లేదంటే వీళ్ళు కూడా వాళ్ళు బాధపడేది. ఇవి పక్కన పెడితే పాలనలో అయితే బాబు గారి మార్క్ ఎందుకు కనిపించట్లేదండి? ఈ స్టైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ అండి. మళ్ళీ అమరావతిని మళ్ళీ తిరిగి నిలబెడతానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఆయన మేమేం కోరుకున్నాం అంటే అమరావతి తెలుగు వాళ్ళకి మొత్తానికి ఒక అద్భుతమైన గొప్ప నగరంగా ఈ ప్రపంచంలో వర్ధిల్లాలని కోరుకున్నాం. హరిత అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే నగరంగా సమాంతరంగా హిందూపురం ఇచ్చాపురం నా మాట ఇప్పుడు స్టాండర్డ్ ఉంటుంది. ఇకేంది ఇక్కడ జరగాలి. ఇవాళ ఈ స్ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఒకసారి ఇప్పుడు సినిమా ఉంటుంది మీకు అయితే ఒకళ్ళు శంకుస్థాపన చేసిందని మళ్ళీ కంప్లీట్ చేయండి ఎక్కువ ఖర్చు అవుద్దని. అది ఇప్పుడు అది డిస్ట్రక్షన్ ఫేజ్లో వెళ్ళటం వల్ల దాన్ని తిరిగి మళ్ళీ రైట్ ట్రాక్ చాలా ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర సహకారం లేదు. దాంట్లో 40,000 కోట్లు సాయం చేస్తాం, మొదటి సంవత్సరం 15,000 కోట్లు అన్నారు. వెంటనే పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు బస్తీ మీద సవాలంటే అది పూర్తిగా సాయం అన్నారు. అది కేంద్ర కౌంటర్ గ్యారంటీ మీరు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ దేశాల్లో తీసుకుంటే పోనీ ఒకసారి ఇచ్చిన లెక్క కాదండి. ఆ బుల్లెట్ ట్రైన్ కోసం 150,000 కోట్లు పెట్టుకుంటున్నారు. అమరావతి రాజధానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది అవసరం ఏంది 95%. బిల్డింగులకు 5%. చాలా మందికి అర్థం కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద కనపట్లేదు. ఆ పోలవరం మీద జగన్మోహన్ రెడ్డి గారు 12,900 కోట్లు ఇస్తే తీసుకోవద్దని అందరూ పాపం ఎన్ని నాగేంద్రనాథ్గా చెప్పారు. తనఖా పెట్టొద్దు, హక్కుల్ని మీరు సర్వనాశనం చేయొద్దు అని చెప్తే మీరు మిగతా దాంట్లో మొదలు పెట్టండి చెప్తే ఏదో బండి నడిచింది. కానీ ఇదేంటంటే ఇది లోటు భర్తీ కోసం 10,400 కోట్లు సింగిల్ స్టోర్లు తీసుకొచ్చారు. ఆ లాస్ట్ ఇయర్ జూన్లోనే జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ కక్ష సాధింపు ఇంకా పోలేదండి. చేతిలో పెట్టి ఆడిస్తున్నారు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఈ స్టైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో అనిపిస్తున్నారు చంద్రబాబు గారు. ఎస్, ఎందుకంటారు? రక్తం సలసలా మరిగిపోయే పరిస్థితి ఆయనకు ఉంది. ఇంతకుముందు మాట్లాడారండి 100 కోట్లు. ఇవాళ పోలవరం విషయంలో దాన్ని మళ్ళీ చెప్పుకోలేని పరిస్థితులు చంద్రబాబు గారికి వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయి అంటారు? కేంద్రంలో రాష్ట్రంలో మీద ఆధారపడి తగ్గించేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా జంప్ అయిపోతున్నారు. డెమ్గా మద్దతు ఇండైరెక్ట్ తీసుకోవచ్చు. బీజేపీ వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారండి. లేకపోతే ఈయనకేమో కేజ్రీవాల్ గారిని హేమంత్ సోరెన్ గారిని చూపిస్తున్నారు. జైల్లో అంటే ఆయన అరెస్ట్ చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కూర్చొని నిర్ణయం తీసేసుకుంటారని చివరిలో క్యాబేజీ బూట్ పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. మీరు కాలిఫోర్నియాలో పెట్టుకున్నారా? దక్షిణాదిన స్టాల్ వాట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అద్దటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనుకుంటే ఇప్పుడు మరలా జప్తు చేయడమో లేదంటే దానికి సంబంధించినటువంటి కొన్ని షెల్ కంపెనీలని నిజమని చెప్పి ప్రకటన చేయడం ఉండవు కదా. అది కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ కోసం ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఉత్తర భారతీయ అదానీ గారి పార్టీ ప్రయత్నిస్తే ఆయన ఒప్పుకోలేదని. ఎందుకంటే కేడర్ అంతా తగ్గినట్టుకున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ 0.8% ఉంది. ఇప్పుడు 0.5 అయిపోయారు. వాళ్ళు అనేక సర్వేల్లో 0.5 అయిపోయారు. అందువల్ల మీరు తీసుకోవద్దు మహాప్రభు అని వీళ్ళందరూ వీళ్ళు వివరించినట్టే నేను చెప్తాను. ఖచ్చితంగా నో సెకండ్ దాటినట్టు నాకున్న సమాచారం ప్రకారం. ఇక ఆయన లొంగట్లేదు. అమ్మో ఈయన స్ట్రాంగ్ అయ్యండి, దేశంలో స్ట్రాంగ్ అవుతాడు ఈసారి. ఇదే పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్కి వెళ్ళిపోవచ్చు. ఆయన అదుపులో పెట్టుకున్నాం అనుకున్నారు. అందుకని దెబ్బ ఇస్తారు. దెబ్బకి జగన్ గారు సహకరించారు. ఇప్పుడు కేసు పెడుతున్నారు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఆయన వేధించిన తీరు మాత్రం అన్యాయం అండి. అందుకనే కదా నేను ఇక్కడ నిరసన వ్యక్తం చేశాము. తల మధుపల్లిగా చేసినప్పుడు నిరసన వ్యక్తం చేశాము. ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు నేను వెళ్ళి సంఘీభావం పెట్టించాను. ప్రొఫెసర్లు తీసుకెళ్ళి బయట ఎవరు రాలేదు ఆ రోజు. మరి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అండి. వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష జరిగినప్పుడు ఆ రోజు వెళ్ళి సంఘీభావం చేశారు రాష్ట్రం కోసం. నాట్ బాధ. జగన్మోహన్ రెడ్డి గారు మన విజయలక్ష్మి గారు చేస్తున్నప్పుడు సంఘీభావం తెలియజేసి వచ్చాను ఆ రోజు. అంటే రాష్ట్రం ఇంపార్టెంట్. కానీ వాళ్ళ మూడో విషయం ఏం జరుగుతుందంటే రాష్ట్ర హక్కుల విషయంలో మాత్రం చాలా లోపం జరుగుతుంది. ఈ స్టైయింగ్ ఇస్ విల్ టు గెట్ కంపెనీస్. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గూగుల్ కొంత జరుగుండొచ్చు. ఈయన విషయంలో సహకారం అయింది కదా. టీసీఎస్ కూడా టీసీఎస్ టేకెన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుని ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు లోకేష్ గారు ఈ స్టైయింగ్ లెవెల్ బెస్ట్. ఇక కళ్యాణ్ బాబు గారు వచ్చినప్పుడు ఆయన డిపార్ట్మెంట్ వరకు ఇంకెవరు ఆయన ముందు 3 మంత్రిత్వ శాఖలు మిగతా వాళ్ళు కల్పించుకోరు. మిగతా అన్ని శాఖల్లో లోకేష్ గారి పెత్తనం సాగుతుందండి. ఇవాళ ఆయన వరకు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రులు ఏదైతే ఉన్నారో ఆయన వరకు ఆయన చేస్తూ ఉన్నారు.
దుర్గేష్ గారు టూరిజం కానీ మిగతా అటవీ శాఖ కానీ అలాగే డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ గారు కానీ పంచాయతీరాజ్ కానీ ఆయన వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. అందువలన మిగతా లోకేష్ గారు ఇవన్నీ సాగుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విభజన హామీలు రాకపోతే మాత్రం వీళ్ళందరూ చేసేది ఒక 5%, అది వస్తే 95% లాభం ఈశాన్య రాష్ట్రాలకు అమలవుతున్నాయి. ఓ పక్కన మన రాష్ట్రానికి ఏదో 8,000 కోట్లు ఇచ్చారు, 38,000 కోట్లు 2 ఏళ్లలో ఒక బుల్లెట్ రైలుగా ఎత్తుకుపోయింది. గుజరాత్కి వేసుకుంటున్నాయి బుల్లెట్ రైలు కోసం, అది మాట్లాడరు. ఎందుకంటే భయం, వణుకు, చికెన్ గున్యా, డెంగ్యూ అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ప్రతిపక్ష నాయకులు కూడా. తర్వాత మీరు మన ఆదాని సమస్య గురించి కూడా వద్దాం తర్వాత. నా ఉద్దేశం ప్రకారం అండి, ప్రభుత్వం యావరేజ్ మార్కులతో కొనసాగుతుంది. ఫెయిల్ అని నేను చెప్పను. ఓకే. ఎందుకంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బాగా వచ్చింది. ప్రజలు 164 సీట్లు గెలిపించారని అంత ప్రతి వర్గం ఇప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేయడానికి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని దుర్మార్గమైన పనులు చేశారని చెప్పనండి నేను. డెఫినెట్గా కొన్ని మంచి పనులు, సమాజానికి ఉపయోగపడి మంచి పనులు చేశారు. కొన్ని కక్షాదింపు చర్యలు కూడా ఉన్నాయి. దానికి అండగా తీసుకుని కింద రెచ్చిపోయిన వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. దుర్మార్గంగా చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ చేశారు కదా. అందువలన ఇవాళ వ్యవస్థను కాపాడుతాయి, మనల్ని కాపాడతాయి. వ్యవస్థలు అద్భుతమైన వాళ్ళు ఉన్నారండి. ఆ పోలీసు అధికారులు మిగతా వాళ్ళందరూ ఎంత చక్కగా ఎంత వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు చేపడానికి తయారవుతున్నారు చాలామంది వాళ్ళు. అందుకని నా ఉద్దేశం ప్రకారం యావరేజ్ మార్కులతో ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలా కేంద్ర సహకారం ఎలా ఉంటే మాత్రం రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది. చెప్పుకోలేని బాధలు ఉన్నారు. ఇవాళ ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కేంద్ర ఆయన వచ్చారు, కళ్యాణ్ బాబు గారు వచ్చారు, జైల్లో కలిసారు, బయటకు నల్ల డ్రెస్ వేసుకొచ్చారు. పక్కంతా మీ సినిమా చూసుంటారు. సినిమాలు హీరో ఒకటే నల్ల డ్రెస్ వేసుకుని చుట్టుపక్కల తెల్ల డ్రెస్లో ఉంటారు. ఈయన వేరే వస్తుంటే రాయలసీమ అని లేకపోతే పల్నాడు అని గోదావరి జిల్లా రోడ్లు మిగతా తెల్లగా ఉంటారు. అలాగా ఈయన తెల్ల డ్రెస్ అందరూ అలాగా ఉంటారు. ఆయన ఒక్కడే నా డ్రెస్ వేసుకొస్తే మిగతా అందరూ పక్కన బాలయ్య గారు వీళ్ళందరూ కూడా నేను ప్రకటిస్తున్నాను కానీ అంత చక్కగా అమ్మినట్టు అనిపించింది. ప్రాబబ్లీ ఇది ఐ థింక్ కళ్యాణ్ బాబు సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ హీస్, సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్ హీస్ అండి. ఆయన ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెళ్తారు, ఇది ఒక మైనస్ మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఉత్తరాది అహంకారం నశించాలి. నాకన్నా గట్టిగా 4 సార్లు 2 సార్లు అన్నా సరే దిక్కులు పెక్కటిల్లాగా మేమైతే కంటిన్యూగా మాట్లాడుతున్నాం రాష్ట్ర హక్కుల కోసం. మాట్లాడిన ఆయన హోదా కోసం లేకపోతే ప్రాణం ఇస్తాను, అమన దీక్ష చేస్తానని మాట్లాడిన ఆయన, లాంగ్ మార్చ్ అనేది మొదలుపెట్టిన ఆయన, సరే షార్ట్ మార్చ్ అనుకోండి ఏదన్నా, అంత ఉన్న రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగింది. 2016 కంటే అత్యంత నికృష్టంగా కేంద్రం చూస్తూ ఉంటే ఇప్పుడు మాట్లాడుతుంది. అది మాత్రం చాలా తప్పు కనపడుతుంది. కేంద్రంలో ఎంపీలు అందరూ మంత్రి గారు ఎవరండి, ఆయన గాలి మోటార్ల శాఖ మంత్రి. అంటే తెలంగాణలో పదం విమానాన్ని గాలి మోటార్ అంటారు, సైకిల్ మోటార్ అంటారు కదా, వాళ్ళు గాలి మోటార్ల శాఖ మంత్రి ఇచ్చారు. ఆయన 11వ తారీఖున డిసెంబర్ 11, 2024 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఒక వెబ్ యాప్ని ఏదో ప్రారంభించారు ఆయన. ఎలాగో భోగపురం ఎయిర్పోర్ట్ ముందే శంకుస్థాపన సీరియస్గానే ఎప్పుడు నడుస్తుంది, అది నడుస్తుంది, అయిపోద్ది, అది పక్కన పెడదాం. ఆయనకు ఉన్న శాఖ మంచి మనిషి అయి ఉండొచ్చు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో మాత్రం, ఈ పోలవరం విషయంలో చేసింది, ఆయన కనుక క్యాబినెట్లో కూర్చొని చేసిన ద్రోహాన్ని మాత్రం, అది ద్రోహమే నేను చెప్తున్నానండి, నేను మర్చిపోను. కానీ ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మంచి మనిషిగా, వ్యక్తిగతంగా మంచి మనిషి అని నేను చెప్తున్నాను. అవన్నీ ఖచ్చితంగా తప్పు సవరించుకోమని చెప్పి కోరుతాను. ఇక ఆయన గాలి మోటార్ శాఖలో ఆయనకు సాధ్యమంతవరకు చేస్తున్నారు. ఓకే. రెండో ఆయన సహాయ మంత్రి ఇచ్చారు. ఆయన కొంచెం చంద్రబాబు నాయుడు గారి లాగా రోజుకి 17 గంటలు పనిచేస్తారనే వాళ్ళని తెచ్చుకున్నారని. ప్రతి సండే కానీ హాలిడే కానీ గుంటూరులో ఉన్నారు. ఎందుకంటే మనం ఆ సమస్యలో విలేకరులందరూ పరిగెత్తుకెళ్ళిపోయారు. ఆయన వస్తే ఆ సమావేశాల నుంచి ఆయన వస్తున్నారని ప్రతి సండేని ఉంటారు. మంచిదే. పాత పార్లమెంట్ సభ్యుల కింద అప్పుడు తక్కువ ఉండేవారు. ఏదో గారు అంతకుముందు సాంబశివరావు గారు అయితే ఉండేవారు. మిగతా ఆయన వ్యక్తిగత పక్కన పెట్టండి, అందుబాటులో ఉండే ఒక ఆఫీస్ కార్యాలయం ఉండేది. ఇక ఆయన ఆ డిపార్ట్మెంట్ వరకు రోజుకోటి నేను అనౌన్స్ చేసి తీసుకొస్తాను. ఇక ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆదాని గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పబడుతున్న మా ఎంపీ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. ఈయనేమో విశాఖ గురించి మాట్లాడమంటే అసలు ఏం మాట్లాడతారో అర్థం కాదు. దాన్ని క్యాప్టివ్ అయిన ఒక రోజులో కేటాయించవచ్చు. ఈయన ఆ పార్టీ కాబట్టి అడుగుతున్నా. ఆ పార్టీ మాత్రం ఆయన విగ్రహాల ఆవిష్కరణలకి దానికి పరిమితం అయిపోతున్నారు. వ్యక్తిగతంగా మంచి ఆయన అమితార్పణలు ఏమాత్రం లేవు. ఆ రోజు మన రాష్ట్ర హక్కుల ఉద్యమాల్లో డెఫినెట్గా ఆయన పాల్గొన్న ఒకసారి వ్యక్తి. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఏఎస్ఎఫ్ వామపక్ష పార్టీ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి, తర్వాత ఏబీపీకి వెళ్ళి తర్వాత వెళ్ళి కట్టుబడి నిలబడిన వ్యక్తి. రాష్ట్ర హక్కుల మీద మాత్రం ఫెయిల్ అయ్యారు. డిజాస్టర్. కేంద్ర మంత్రుల యొక్క పనితీరు ఎక్సెప్ట్ 1 person, బట్ ఓవరాల్గా విభజన హామీల వాటిలో మాత్రం ఇన్సెంటివ్స్ రాయితీ వస్తే మాత్రం బిలో యావరేజ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యావరేజ్ అని చెప్పాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం గురించి అడిగారు. ప్రతిపక్ష పార్టీ గురించి మనం అడగలేదు కాబట్టి చెప్పాలి. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీ జనసేన అధికార పక్షమే కదా.
ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుబంధ పక్షంగా ఉంది కాబట్టి నేను చెప్పడం అంతకుమించి చెప్పలేను. ఓదార్పు యాత్ర కొనసాగింగ్ అనుకుంటున్నట్టున్నారని నేను ఇంత బయటకు వచ్చి చక్కగా, అంటే నేను ప్రజలకు అనుకూలం కాదు, అంత గట్టిగా మాట్లాడుతున్న మనిషి అధికారులు 5 రోజులు నోటికి ప్యాస్టేషన్ కూర్చున్నారా? అది చూసి చదువుతారా? ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు కదా ఆయన. నాకు అనిపించింది, అంటే సమస్యల మీద ఏంటి ఎలా విమర్శిస్తున్నారు, విమర్శ సంగతి కాదు, బయటకు వచ్చి కొన్ని ప్రజాస్వామ్యం 1-2 గట్టిగా మాట్లాడుతున్నారు కదా. మిగతా విమర్శలు పక్కన పెట్టినాయి, రాజకీయ పరిశ్రమ విమర్శలు. అంటే ఓదార్పు యాత్ర నిజంగా వాళ్ళ కార్యకర్తలు చనిపోయినప్పుడు వెళ్ళి పరామర్శించడం అవసరం. ఆ సమస్య మీద పట్టించుకున్నారా? ఇప్పుడు జనవరి నుంచి అన్నారు. మిగతా అన్ని పక్షాలను కలిపికెళ్ళే పద్ధతి ఆయనకి ఎప్పుడు లేదు. అంటే మేము కలిపికెళ్ళాం, మా దీక్షలకు వచ్చారు, నేను పిలిపిస్తే ఆయన కానీ తెలుగుదేశం 2 కలిసి ఒప్పుకున్నాయి. రహదారుల ఈ రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉద్యమం చేసింది లేదు. వైకాపాగా తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేసింది. మేము చెప్పినట్టు ఆ రోజు రహదారులు, జాతీయ రహదారులు దిగమంది, ఇటు పక్కన వైకాపా మనుషులు, ఇటు పక్కన తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అందరూ నేను ఒక చేతి తీసుకొచ్చిన. నా డిపి ఐడియా అదే ఉంటుంది చూడండి. ఓకే, నా ఉద్యమాల దాంట్లో నా డిపి ఐడియా అందరూ కలిసి వచ్చినారే. నేను విద్యుత్ బిజిలీ బంద్ అని పెడితే ఆ రోజు 7 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు బంద్ చేసుకున్నారు కదా, క్యాంప్ ఆఫీస్ అంతా బంద్ చేశారు కదా, అలాగే తెలుగుదేశం నాయకులు మీద అందరూ చేశారు కదా. ఇవాళ నేను అంటున్నాను, ఉమ్మడి పోరాటం అనేది లోపమైంది వీళ్ళందరికీ ఇవాళ. అందుకని ఆయన మారాలని కోరుకుంటున్నాను. ఆయన కానీ మనం ఆదాని గారు అది వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఆయన ప్రతిపక్ష పార్టీ కూడా ఇవాళ రావడం కాదు, ఖచ్చితంగా అందరినీ కలిపికెళ్ళి పోరాటం చేసిన అవసరం ఉంది. ఇవాళ మిగతా సిపిఎం పార్టీ అయితే చాలా గట్టిగా నిలబడి పోరాడుతుందండి. సిపిఐ పార్టీ రామకృష్ణ గారు కూడా ఈ విషయాలు ఈ మధ్యన గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. ఇక ఇంకో చెప్పుకోవాల్సిన అవసరం లేని వాళ్ళేమో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటని మాట్లాడినవారు. తన అన్నగారి ఆస్తుల విషయం ఆంధ్రరత్న భవన్ 100 సంవత్సరాలు ఉన్న 7 సంవత్సరాల చరిత్ర ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందుకు ఆస్తుల వివరాల గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా పార్టీ గురించి బయట పెట్టుకుని మాట్లాడవచ్చండి. ఆవిడ ఎప్పుడన్నా ఇప్పుడు యుద్ధం ఆవిడ జగన్ గారి మీద చేయడానికి ఎప్పుడు పడితే ఎప్పుడు ఇచ్చినట్టుంది. ఆవిడ ఆ హోదా హక్కుల ఉద్యమాన్ని పక్కన పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఆవిడని భావిస్తున్నా. సవరించుకోమని చెప్పుకోవాడుతున్నాను. రెస్పెక్ట్ టు హర్. ఓకే, అన్ని వేల కిలోమీటర్లు చేశారు, గట్టిగా పట్టుదల ఉంటే చేయలేరు. కానీ అన్నగారి మీద కక్ష ఇచ్చుకోవడానికి, ఆస్తులు తగాదా ఇచ్చుకోవడానికి వేదిక కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాల కాదు. కాదంటే మీరు మరి పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటన్నారు. హోదా నేను ఉద్యమాలు చేసి బాధపడి పోలీస్ కేసు పెట్టుకుని ఒక్క మాట మాట్లాడారు, మీరు మాట్లాడలేదు కదా. ఆ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం పేరు కూడా ఉచ్చరించడానికి బాధపడ్డారు ఆంధ్రప్రదేశ్ది. నాకంటే తెలంగాణ కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాలి, తెలుగు జాతి మొత్తం కావాలి. నేను ఎప్పుడు చెప్తున్నా, నాకు ఆ పక్క రాష్ట్రం అక్కర్లేదు, పక్క రాష్ట్రం అక్కర్లేదు అంటలేదు. ప్రాధాన్యత ఏదైనా ఉండొచ్చు. అందువల్ల నేను అనుకుంటాను శ్రీకాకుళం, అనంతపురం, ఆదిలాబాద్ ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలు నేను ఎక్కువ వెళ్తానండి, కావాలనుకుంటాను. మా జిల్లా జోగయ్య రెడ్డి గారే అన్ని తిరుగుతారు, వెస్ట్ గోదావరి కావాలంటే అది వేరే సంగతి. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఆవిడ గురించి చెప్పుకోండి ఎంత తక్కువ మాట్లాడకుండా మంచిది. ఉద్యమాన్ని నష్టం జరిగింది ఆవిడ వచ్చిన తర్వాత. రఘువీరెడ్డి గారు ఉండగా నేను ఐ రెస్పెక్ట్ హిమ్ అండి. రఘువీరెడ్డి గారు, సాకి శైలజానాథ్ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్. ఈవెన్ రుద్రరాజు గారు వచ్చారు, ఆయన తరహాలు ఆయన చేసుకున్నారు. అందువల్ల రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము వెళ్ళి కలిసి వచ్చాం. ఆవిడ ఢిల్లీలో మా సభకు వచ్చినప్పుడు ఆయన గట్టిగా మాట్లాడారు. మేము ఏంటంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రకి వెళ్ళి కలిసి వచ్చాం. మరి ఇప్పుడు అప్పుడే వారు ఎక్కడున్నారు నాకు తెలియదు. మిగతా అందరూ నాతో పాటు ఆ రోజు అక్కడ కలిసి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కొంతమంది పదవులే పీకిచ్చారు. హోదా కోసం నిలబడి అరెస్ట్ చేసి ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన వాళ్ళకే ఆ పార్టీలో పదవులు పీకేశారు. కాంగ్రెస్ పార్టీలో బహుశా బంద్ చేయలేదేమో. అది నిన్న అంతర్గత మ్యాటర్. కానీ ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. వాళ్ళు ఇప్పుడు నరసింహ నరసింహరావు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు చాలా గట్టిగా పాల్గొన్నారు. అలాగే పద్మశ్రీ గారు మీద చాలా మంది పాల్గొన్నారు. దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. అది పరిస్థితి రాష్ట్రంలో పరిస్థితి. ఇక ఆదాని గారి ఇష్యూలు కూడా అది కూడా భాగంగా మాట్లాడుకుంటాం. సార్, 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలకి 164 నియోజకవర్గాలతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 మంది క్యాబినెట్ మినిస్టర్స్తో కొలువు తీరాల్సినటువంటి ప్రభుత్వం 24 మందితో కొలువు తీరింది. ఒకటి ఖాళీగా ఉంది. ఆ ఒకటి ఖాళీగా ఉన్నదాన్ని జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాగబాబు గారికి కేటాయించడం మీద టీడీపీ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది, జనసేన పార్టీ నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. అసలు నాగబాబు గారి ఎంట్రీ క్యాబినెట్లోకి ఈ అంశాన్ని ఎలా చూడాలి, ఏ ప్రాతిపదికన అంటూ టీడీపీ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా చూడాలి? ఆయన మాస్ ఎంట్రీ ఇస్తారు, క్యాబినెట్లోకి ఎంట్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, క్విజ్ ప్రోగ్రామ్ కాదు కదా సార్ ఇది, క్విజ్ ప్రోగ్రామ్ కాదు కదా ఇది. నేను అన్నాను తప్పే ఉందండి. ఆయన ప్రజాజన పార్టీలో పనిచేశారు, చాలా గట్టిగానే పనిచేశారు,
చాలా సినిమాల్లో తీసుకుని చేశారు. బేసిక్గా ఆయన సినిమా నటుడు, చాలా దెబ్బతిన్నాడు ఆయన. ఒక సినిమా తీసి అన్నయ్య గారు సినిమా అబ్బాయితో సినిమా తీసి దెబ్బతిన్నప్పుడు ఆయనకి ప్రపంచంలో అండగా నిలబడింది కళ్యాణ్ బాబు గారు. రాజకీయ సంగతి కొంచెం పక్కన పెడదాం. అంటే అన్నదమ్ములకు చేశారా, మిగతా చేశారా కాదు, బట్ వ్యక్తిగా స్టూడ్ బై హిమ్. మిగతా చాలామంది ఉన్నారు కదా, దిగి వెళ్ళిపోయారు. ఈయన కూడా ఎంత కష్ట నష్టాలు వచ్చినా కళ్యాణ్ బాబు గారితో కొనసాగారు. చిరంజీవి గారు అసలు ఏంటి కళ్యాణ్ బాబు గారు చేసి 2014 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీతో వెళ్ళడం ఏంటి, దుర్మార్గం, వాళ్ళు ఏం చేశారు అని చెప్పి మాట్లాడినారు చిరంజీవి గారు. అయినా సరే కళ్యాణ్ బాబు గారితోనే ఉన్నారు నాగబాబు గారు. ఇవాళ ఆయనకి 2019 ఎన్ని ఓట్లు వచ్చింది తెలుసా మీకు? నరసాపురం మా పార్లమెంట్ అభ్యర్థి కింద పోటీ చేశారు. 2 లక్షల పైబడి ఓట్లు వచ్చినాయి. ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ తర్వాత 2024 డెఫినెట్గా ఆయనకి సీట్ రావాలి. కానీ అక్కడ రఘురామకృష్ణరాజు గారిని ఆయన కూర్చున్నారు. ఆయన ఇవ్వకుండా ఏళ్ళకి ఇస్తారు ఏంటి అనేది గొడవ. వీళ్ళిద్దరు గొడవ ఎందుకని చెప్పి అక్కడ అనకాపల్లి ఉన్నారు. కాదు ఇద్దరు గొడవ ఎందుకని చెప్పి అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ అంటారు. గెద్దలా కూర్చుని ఉంటుంది. 0.5% ఓట్లు లేవు వాళ్ళకి, 0.85% 6 పార్లమెంట్ సీట్లు 25% కావాలన్నమాట. ప్లస్ వాళ్ళ పార్టీ నుంచి పంపించేసి ఇంకిద్దరిని, అంటే 35% సీట్లు వాళ్ళకేనంట ఉత్తర భారతీయ జనతా పార్టీకి. నెగ్గారులేండి. నేను ఓడిపోయింది ఏ సీట్లు అండి? వాళ్ళు ఓడిపోయింది ఏ సీట్లు? కడప నేను చెప్తున్నాను మీకు. సీట్లు ఎవరు పోటీ చేశారు? తిరుపతి ఇవన్నీ ఎవరు నెగ్గారు? రాజంపేట ఏ సీట్లు? బీజేపీ పోటీ చేసిన సీట్లు. బీజేపీ కంటే తెలుగుదేశం క్యాండిడేట్లు ఓట్లు ఎక్కువ వచ్చింది. అక్కడికన్నా తెలుగుదేశం పోటీ చేస్తే ఎక్సెప్ట్ కడప తప్ప, కడప కూడా మెజార్టీ వచ్చింది. 20 సీట్లు రావాల్సిందేమో. దట్ డిఫరెంట్ ఇష్యూ, పార్లమెంట్ సీట్ అని చెప్పి. ఓకే, సరే వాళ్ళ పక్కన పెడదాం. ఆయన వచ్చి గదలా తనుకుపోయారు. ఇక అనకాపల్లికి వెళ్ళిపోదాం అనుకున్నారు. అనకాపల్లికి మళ్ళీ బీజేపీ వచ్చింది. అనకాపల్లి కూడా ఎత్తుకుపోయింది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ. సరే రాజ్యసభకి వెళ్తానని జరుగుతుంది. కానీ రాజ్యసభకు రాదని ఆయన ట్వీట్ చూస్తే అర్థమైంది వెళ్ళాల్సింది. తప్పే ఉందండి, ఎంతమంది మిగతా వాళ్ళు వెళ్ళట్లేదు, ఎందుకు ఆయన తక్కువేంటి? ఏదో తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడవచ్చు, రాజకీయ శాస్త్రమిత్రులు ఉన్నారా, శాస్త్రమిత్రులు ఆనం వివేకానంద రెడ్డి గారు ఎలా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని దుర్మార్గం అని నీచ నికృష్టంగా బాలకృష్ణ గారి కుటుంబాన్ని మాట్లాడి అమరావతి దుర్మార్గం ఉన్న వాళ్ళని చంద్రబాబు గారు వెళితే పెట్టుకున్న పదవులు లేదా వాళ్ళ? ఓకే, నేను ఏదన్నా మాట్లాడేది, నేను మాత్రం మీడియాలు బహిష్కరించినాయి. ఇంకొన్ని వైకాపా మీడియాలో, తెలుగుదేశం మీడియాలో కొన్ని చూపించిన వాళ్ళకి అప్పుడు చూసిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నాను, నేను తప్పను. కానీ బూతులు తిట్టిన వాళ్ళు మాత్రం నెత్తి మీద పెట్టుకుని ఎవరు చేశారని వాళ్ళు మా పదవులు తీసుకున్నారు, అది వాళ్ళు ఇష్టం పట్టుకున్నాం. అందుకని రాజకీయాలు శాశ్వతంలో శాస్త్రమిత్రులు శాస్త్రశత్రులు ఉండరు. కాబట్టి నాగబాబు గారు తీసుకుంటే తప్పేంటండి? తప్పులేదు. ఆయనకి రాజ్యసభ వస్తుంది అనుకుంటే ఆయన తనకి వెళ్ళిపోయాడు. మన రాజ్యసభ కూడా మాట్లాడుకుందాం, అది వేరే సబ్జెక్ట్ కింద. రాగాల కృష్ణయ్య గారు, అదొక చిత్రమైన కథ. ఈయన దిగారు, అది ఎత్తుకుపోయారు. ఇక సానా సతీష్ గారు ఆయన తెలుగుదేశానికి, కళ్యాణ్ బాబు గారికి ఉమ్మడి అభ్యర్థి లాంటి వాళ్ళు, కానీ పార్టీ మాత్రం తెలుగుదేశం ప్రముఖ, అదే ఆయన ఉంది కదా, ఆయన వెళ్ళిపోయింది. ఇంకా ఏం చేయాలి? అందుకని అన్నకి తప్పు చేసినట్టు, ద్రోహం చేసినట్టు రాకూడదు, అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తప్పేంటండి దాంట్లో? ఓకే, ఎంతమంది కేసులు ఉన్నాయి, అంత దుర్మార్గులు లేరా క్యాబినెట్లో దేశం అంతా? ఈయనకి ఏముంది? ఏం లేదు కదా. ఆయన ప్రజాసేవ చేయాలని వచ్చారు. ఇప్పుడు నేను వచ్చిన సభ మంత్రి అయితే ఆనందించి అభినందిస్తాను. రాష్ట్ర హక్కుల కోసం పోరాడమంటే మంచి చేస్తే అభినందిస్తా. రాష్ట్ర హక్కులను పక్కన పెట్టేసి ఉత్తర భారతీయ జనతా భజన చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేస్తామని డెఫినెట్గా ఆయనతో కూడా మిగతా కూడా నిర్దిస్తాం. ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. ఎందుకంటే అభ్యుదయ భావాలు, హేతువాద భావన, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా నాకు మిత్రులు చెప్తారు. ఒకసారి మాట్లాడవచ్చు వేరేదని. ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు వాళ్ళ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్తారు. ఆయన ఆ భావాలతో వెళ్ళాలని, ఆకేళ్ళ నాగవెంకట శ్రీనివాస్ శర్మ గారు అనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి భావాలతో వాళ్ళ తమ్ముడు గారు ప్రభావితం అయినప్పుడు ఈయన అవ్వకూడదని కోరుకుంటున్నాను. రాష్ట్ర హక్కుల మీద దృష్టి పెట్టమన్నాను. ఎవరన్నా అందరి మంత్రుల్ని కోరుతున్నాం, చూద్దాం. ఒకవేళ మేము ఖచ్చితంగా నేను చెప్పాను ఉద్యమిస్తున్నామని, వాళ్ళు మా మీద కూడా కక్షాధిప చర్యలు తీసుకుంటారంటే ఫైన్. ప్రభుత్వం చేతిలో ఉంది కదండి, వాళ్ళు ఏం చేస్తారు? కక్షాధిప చర్యలు తీసుకున్నాం ఆలోచిద్దాం. సరే, ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పటికి అన్నకి తమ్ముడు సహకరించాడు, తమ్ముడికి అన్న సహకరించాడు. ఇద్దరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరికి పరస్పర సహకారం అందించుకున్నారు. దట్ ఈస్ ఫ్యామిలీ మ్యాటర్, ఫ్యామిలీ ఇష్యూ. ఓకే, కానీ పార్టీలోకి వచ్చేటప్పటికి పార్టీ తరఫున తమ్ముడికి అండగా నిలబడ్డటువంటి అన్నకి ప్రముఖ సముచిత న్యాయం లేకపోతే సముచిత స్థానం కల్పించాలనుకోవడంలో తప్పులేదు. కానీ దీన్ని టీడీపీ వాళ్ళే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి? నాకు తెలియదు ఆ విషయం. సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారిని హేళన చేశారని,
లేకపోతే మీడియా వాళ్ళని ఎలా చేశారని అయి ఉండొచ్చు. రాజకీయాలు శాస్త్రశక్తి నేను చెప్పాను కదా, బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులను మిగతా వాళ్ళని హేయంగా తిట్టిన వాళ్ళని 24 గంటలు చూపించుకుంటా మీరే పదవుల్లో పెట్టుకోలేదు. ఇప్పుడు ఇదే నాగబాబు గారు కూడా బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలియదనే కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతాయి. అంతకన్నా ఈయన కనీసం గౌరవంగా చేశారండి, తిట్టిన వాళ్ళని పెట్టుకున్నారండి, పదవులు ఇచ్చారండి అక్కడ. అది ప్రశ్న కనపట్లేదా? వాళ్ళందరూ నెత్తి మీద కాళ్ళు పట్టుకుని పాలతో కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుని బ్యాచ్ ఉందండి అక్కడ. వాళ్ళు ఎలా విమర్శిస్తారు? ఓకే, కుటుంబం అంటే ఎంతమంది కుటుంబాలు చెప్పండి నాకు. యనమల రామకృష్ణ గారికి ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? బొత్స సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? నేను అడుగుతున్నాను, తప్పలేదు, నేను అడుగుతున్నాను. నేను కుటుంబ దాన్ని ప్రోత్సహించను. వారు స్వయం శక్తి రావాలి, స్వయం శక్తి లేకుండా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల డెఫినెట్గా తప్పేంటంటాను. ఆయనకి అక్కడ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్న పర్సన్ తనకు కూడా మంత్రివర్గం ఉండాలని కోరుకుని ఉంటారు ఆయన. దుర్గేష్ గారు, మనోహర్ గారు విషయంలో నేను అంతర్గతంగా జరిగి చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తున్నారని తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళు కమిటెడే, మంచివాళ్ళేనండి. బట్ తనకు ప్రాణంగా నిలబడే వ్యక్తి క్యాబినెట్లో ఉండాలి. ఇంకొక ఆయన కూడా క్యాబినెట్కి ఉండాలి. ఏం జరుగుతుందో ఎందుకంటే ఆయన ఇప్పుడు సినిమాలకి ఇంకా పెండింగ్ సినిమాలని మొన్నే షూటింగ్స్ మొదలుపెట్టినట్టున్నారు. నేను ట్వీట్ చేసినట్టున్నారు, మన కొన్నాళ్ళు కొంచెం నేను బ్రేక్ తీసుకుంటున్నానని. అందువల్ల కొంతకాలం ఆ వర్క్ వెళ్ళినప్పుడు అక్కడ చూసుకోవాల్సిన వాళ్ళు మిగతా ఖచ్చితంగా సొంత మనిషి ఉండాల్సి ఉంటుంది. అందువల్ల అది కూడా కారణం ఏమంటారు. డిస్పైట్ దట్ ఐ థింక్ నాగబాబు గారు తమకి ఇచ్చిన మంత్రివర్గ శాఖ న్యాయం చేస్తారని, పాజిటివ్గా ఆశిస్తారని, చేయాలని కోరుతున్నాను. యనమల గారి విషయం వచ్చింది కాబట్టి యనమల గారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ లేఖ ఒకటి రాశారు. అది టీడీపీ వర్గంలోనే హాట్గా చర్చనీయాంశమైంది. ఏందంటారు సార్ అసలు దాని విషయం? యనమల గారు తెలుసు, మంచివాడు, కానీ ఒకటి మాత్రం గుర్తుకొస్తున్నాను. వాజ్పేయి గారు ఓడిపోయినప్పుడు 1 ఓటుతో ఓడిపోయినా 10 ఓట్లతో ఓడిపోయినా నాకు అవకాశం అంటే ఇచ్చారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే దిగిపోయేటప్పుడు అవకాశం ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఇష్టం అండి. ఏమనలేదు, నాకు ఇష్టం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఆయన ఆచరణలో ఈగో వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ముందుకెళ్ళి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఏదో చేయాలని గట్టిగా తపన ఉన్న వ్యక్తి, చేసిన వ్యక్తి కూడా. ఆయన 2 చేతులు జోడించి, సభాపతి గారు నాకు అవకాశం ఇవ్వండి సభలో మాట్లాడతానికని అడుక్కున్న ప్రజలు అంటే అడిగినా సరే నిష్కర్షగా ఈ దేశ చరిత్రలో ఆయనకి అవకాశం ఇవ్వని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యనమల రామకృష్ణ గారు. సభాపతి ఉండి అందువలన ఆయనకి వాళ్ళు వెల్ రివార్డెడ్. తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. మీకు సంగతి తెలుసా, యనమల రామకృష్ణ గారు జగన్ గారి హయాంలో ఒక క్యాబినెట్ హోదా ఉన్న ప్రతిపక్ష నేత హైయెస్ట్ ఎవరండి? 3 ఉన్నారు పదవుల్లో. తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఉన్నారు. కొన్ని అంటే శాసనమండలిలో సభాపతి పోస్ట్ లేదు కాబట్టి చైర్మన్కి పార్టీ ఉండకూడదు కాబట్టి ఆయన పక్కన పెడదాం. షరీఫ్ గారు ఉన్నారు, తర్వాత మోషన్ అది వచ్చారు. 3 పదవులు ఉన్నాయండి. అందులో కేశవ్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన క్యాబినెట్ హోదా ఇవ్వలేదండి. చాలా మంది క్యాబినెట్ హోదాలో పనిచేశారంటారు, కానీ క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రతిపక్ష నేత కింద క్యాబినెట్ హోదా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ చరిత్రలో లాంగెస్ట్ సర్వ్డ్ ఏది ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న అధికారిక హోదాలో కొనసాగిన లాంగెస్ట్ సర్వ్ నేతగా భావిస్తున్నాను. ఎందుకంటే 1995 నుంచి వాళ్ళు ఎన్ని ఏళ్ళండి, 30 సంవత్సరాలతో పాటు 29 సంవత్సరాల పాటు, ఇంకో 4 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాను, 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నేత కానీ ప్రకాష్ సింగ్ బాదల్ గారు చాలా కాలం చేశారు. మధ్య డిస్టర్బెన్స్ అయింది. అందువలన ఇవాళ అలాంటి పదవులు ఉంటారు. అంతకన్నా పెద్ద పదవి శాసన మండలిలో ప్రతిపక్ష నేత కింద ఉన్న వ్యక్తి ఎవరంటే క్యాబినెట్ హోదాలో అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రోటోకాల్ హయ్యర్ కేటగిరీ ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణ గారిని ఇవాళ నిన్నటి వరకు ఇవాళ కూడా లీడర్ అండి, సాగిన వ్యక్తి. ఆయన కూడా కుటుంబ సభ్యుల్లో ఆయన 3-4 సార్లు ఓడిపోయిన ఆయన కానీ కుటుంబ సభ్యులకు ఇచ్చారనుకుని వారి కుమార్తె గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, వీరు క్యాబినెట్ హోదాలో ఉన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ అల్లుడి గారి బ్రదర్ వారు జగన్ గారితో పాటు కలిసి ఈ లిక్కర్ దాంట్లో కూడా పిఎంకే డిస్ట్రెస్ ఉన్నాయి, చాలా సంబంధం ఉందన్నారు చాలా ఇట్లు. ఆయన దాంట్లో జగన్ గారితో కలిసి పనిచేశారని చెప్పి అనేక మంది వస్తూ ఉన్నాయి. ఆయన కడప జిల్లా ఆయన పర్వాలేదు, ఏ జిల్లా వాళ్ళు ఎక్కడికైనా పోటీ చేస్తుంది. మా వెస్ట్ గోదావరి వచ్చి ఏలూరు నుంచి ఎంపీ అయ్యారు. వాళ్ళ వియ్యంకుడు గారు సుధాకర్ యాదవ్ గారు కూడా
ఎమ్మెల్యే కింద ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో 4 ఉన్నారు. సుధాకర్ యాదవ్ గారు ఆయన ఓన్ వర్తలో అయిన వ్యక్తి అండి. ఈ ఫాట్ బ్రిలియంట్లీ, అది వేరే సంగతి. ఆ పదవులు 4 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం, బొత్స గారు చెప్పాను నేను ఇలాగా. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబంలో 2 పదవులు ఉన్నాయి. ఇవాళ ఏ రోజున ఆయన ఈ దివి మురళీ గారికి జరిగినప్పుడు అక్కడ భూ పోరాటంలో ఎవరు మురళీ గారు ఎప్పుడున్నారు? అప్పుడు బలహీన వర్గాల మిగతా రైతులు గుర్తుకు రాలేదా? అలాగే కేవీ రావు గారి విషయం అసలు ఎవరు తీసుకొచ్చారు? ఆయన ఎవరు తీసుకొచ్చారు? తమ స్పీకర్గా ఉన్నారు కదా. చంద్రనాయుడు గారి పోర్టు అసలు ఎవరిదండి? 350 కోట్లు పెట్టి ఎవరు కట్టారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. సార్ ఆయనకి ఇచ్చారు. వాళ్ళు లాక్కుంటాం అనేది అన్యాయం. నేను చెప్తాను, దాంట్లో సెకండ్ థాట్ లేదు. వాళ్ళు లాక్కుంటాం ఏదైతే ఉందో అది ఎంతవరకు దుర్మార్గం ఏందో న్యాయస్థానం నిర్ణయిస్తాయి. కోర్టులో కేసు ఫైల్ చేశారు, విచారణ. కానీ ఆ రోజు ఇచ్చినప్పుడు గౌరవ స్పీకర్గా ఉంది ఎవరండి? తర్వాత మంత్రిగా కొనసాగారు కదా, మీరు క్యాన్ చేయొచ్చు కదా. మీ స్పీకర్గా ఎవరు హ్యావింగ్ ఎవరి రైట్? ఆ రోజు మీ మాట ఏం చేస్తే అది చేసేటట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని వేల మంది తర్వాత భూభాగంలో రాజశేఖర్ గారి దగ్గర తర్వాత అన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు స్థానికంగా అక్కడే ఉన్నారు లీడర్గా. మీరు ఉంటనే అది కాకుండా గట్టిగా పోయి సిపిఎం వాళ్ళు ఉద్యమం చేశారు. అప్పుడేం గుర్తు రాలేదండి? నిన్న మొన్నటి వరకు ఇటు నుంచి అటు మారిపోయినా గుర్తు రాలేదా? రాజ్యసభ ఎక్స్టెన్షన్కో ఇంకో దానికో మీరు అత్యంత నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు. ఈ టైంలో మీరు చేయటం అనేది అది కూడా మిగతా మీరు రాసిన లేఖ తీరు మాత్రం అది మీకు లాస్ చేస్తుంది. సమాజానికి ఉపయోగం చేయడానికి చేసే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి మొత్తం కుటుంబ సభ్యులందరూ రాజీనామా చేసి వాళ్ళు డెఫినెట్గా ఆ 9,320 ఎకరాలు ఆ రోజు జరుగుతున్న దుర్మార్గాన్ని బంద్ చేసి అది మళ్ళీ తిరిగి ప్రజలకు ఇప్పించే దాంట్లో మీ నిబద్ధతతో మీరు నిలబడండి. మీ అనమాలు అందరం మేము వస్తాం. పదవుల కోసం కొత్త కోసం దయచేసి మీరు డూ రెస్పెక్ట్ ఫ్యామిలీ రెస్పెక్ట్ పర్సనల్ రెస్పెక్ట్ వర్డ్స్ యూ. ఈ రైట్ టైంలో ఎవరో ఒక క్షణికావేశంలో రాసిందో ఇంకోటి రాసిందో నేను రాస్తే నిలబడండి అంటున్నా. అన్యాయం జరిగితే నిలబడండి. బలవర్గాల రైతులు ఉన్నారు, మిగతా అన్ని వర్గాల రైతులు ఉన్నారు. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, రాజులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, కమాస్ ఉన్నారు, అక్కడ రెడ్లు ఉన్నారు. అందరి భూములు ఉన్నాయి అక్కడ 9,300 ఎకరాలు. అందరికి హక్కుల కోసం నిలబడండి. రాజకీయం కోసం అవసరం వచ్చినప్పుడు వాటిని వాడుకోవడానికి చూడటం అనేది మంచి పద్ధతి కాదు. నిలబడండి, విల్ విత్ యూ. సో ఫైనల్లీ పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నటువంటి సమయంలో పార్లమెంటు సమావేశాలకు ముందు రేగినట్టు అంశం దేశానికి సంబంధించి అదానీ గారి అదానీ ఇష్యూని పార్లమెంట్లో చర్చకి తీసుకురావాలి అని చెప్పి విపక్షాలన్నీ పట్టుబడుతున్న క్రమంలో కనీసం పార్లమెంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట కానీ ఒక కామెంట్ కానీ అసలు అటువంటి విషయం ఒకటి జరిగింది అనేటువంటి ఆలోచన కూడా లేనట్టే ఆయన వ్యవహార శైలి ఉంది. ఏం చెప్తారు సార్ అసలు? అదానీ గారు డిసైడ్ చేస్తే దేశం అదే డిసైడ్ చేస్తున్న పరిస్థితిగా భావిస్తున్నారు జనాలు. ఈ దేశాన్ని వెళ్తున్న వ్యక్తి అదానీ గారు అంట కంపెనీ. వాళ్ళ అంచుల్లో ఎవరు కావాలని వాళ్ళు పెట్టుకుంటారు. అలా ఉంది, అలా లేదండి ఈ పరిస్థితి. ఓకే, ఎంత క్రోనిక్ క్యాపిటల్ దేశం అధమ స్థాయికి స్వాతంత్ర చరిత్రలో ఎంత దౌర్భాగ్య స్థాయికి పడిపోయింది. ఇప్పుడు పడిపోలేదండి. ఎమర్జెన్సీలో డైరెక్ట్గా పెట్టింది ఆవిడ. సార్ ఎంత అన్యాయం జరుగుతుందంటే బీజేపీ ఆయన సపోర్ట్ చేస్తుంది. ఆయన బీజేపీ పార్టీని చేసుకోవచ్చు కదా, ఆయన ప్రధానమంత్రి చేసుకోవచ్చు కదా. కుదరదు. ప్రధానమంత్రి చేస్తే ఎందుకంటే ప్రధానమంత్రి కింద మిగతా వాళ్ళ కింద వాళ్ళ మనుషులు ఉంటారేమో. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇక రాష్ట్రం మీరు దేశ రాజకీయాలకు వెళ్ళారు. 1 నేషన్ 1 అని మొదలుపెట్టి ఇంకా దేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉండదండి. ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు. ఇలాగే మాకేంటి సంబంధం అనుకుంటే మార్టిన్ న్యూమల్లర్ చెప్పాడు కదా, ఫస్ట్ ఆ నాజీలు కమిషన్కి వచ్చారు, మన కమిషన్లు కాదు వాళ్ళు తీసుకుపోయారు. తర్వాత ఇంటలెక్చువల్స్కి వచ్చారు, మనకు సంబంధం లేదు. సామాన్య పోరాడే వాళ్ళకి వచ్చారు, మనకు సంబంధం లేదు. పార్టీ వాళ్ళని పట్టుకు వెళ్ళిపోయారు. తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి చంపడానికి వస్తే మాట్లాడతాను నోరెత్తేవాడు లేకపోయాడని మాట్లాడాడండి అద్భుతంగా. ఇవాళ అదే మనకు సంబంధం ఏంటి అనుకోవద్దండి. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా చెప్తున్నానండి, ఆర్ఎస్ఎస్ కూడా ఐ థింక్ ఈజ్ నాట్ హ్యాపీ. ఇది మొత్తం క్యాపిటలిస్ట్ చేతిలో ఒక వ్యక్తి చేతిలోకి దేశం వెళ్ళిపోతున్న పరిస్థితి వచ్చిందంటే అది దే ఆర్ నాట్ హ్యాపీ. నేను నితిన్ గడ్కరీ గారితో ఒకసారి మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ తీసుకుని ఇప్పుడు ఆయన ఏదో రోజు మనోభావాలను మీకు వ్యక్తం చేస్తారు. సంఘటనకి హిందూ సమాజానికి మేలు జరిగేటట్టు ఉందా లేదా అనేది కూడా ఆయన మీకు చెప్తారు. నేను ఇద్దరి మధ్యన మాట్లాడేది మీకు చెప్పలేను. ఆయన ఆత్మీయంగా మాట్లాడలేదు, మాట్లాడడం 4 మాటలు కలిసింది 2 సార్లు చెప్తున్నాను. అందువల్ల ఇది ఏదో మతం కోసం వెళ్ళొద్దనే కాపాడుతాను అనుకోవటం కాదండి. ఇవాళ దేశం ఒక వ్యక్తి చేతుల్లో చిక్కుకుపోయిందా లేదా ఆలోచించుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరే? ఆదాని ప్రకంపనలో ఆంధ్రప్రదేశ్లో వచ్చినా ముందు అక్కడ వచ్చినాయా? కేసు దేని మీద వచ్చిందండి? ఆంధ్రప్రదేశే కదా. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు?
తొడగొట్టి 1,00,000 కోట్లకు నాకు శాలువా కప్పాలని పోయి లాభం తీసుకొచ్చాను అని అంటున్నారు కదా. వీళ్ళు రెండో తొడగొట్టి 1,50,000 ఏంటి 3,00,000 కోట్లు నాశనం చేసామంటున్నారు కదా. దమ్ము ఉంటే రద్దు చేయమనండి. 1,50,000 3,00,000 కోట్లు లాస్ కదా అదాని గారు. వాళ్ళు దాంట్లో ఆ కుట్ర కుమ్మడం ఇస్తే ఇవ్వాల్సిన 2,000 కోట్లు కూడా ఇవ్వాల్సిన పని లేదు కదా. నష్టపరిహారం 2,000 కోట్లు కదా, రద్దు చేసేసేయండి. మిగతా ఎలక్ట్రిసిటీ అని రద్దు చేసి ఏపీ జెన్కోకి ఇచ్చేయండి. మా జెన్కో ఎంత మంచిదండి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ దేశంలో దశాబ్దాల పాటు నెంబర్ 1 అవార్డులు గెలుచుకుంది PLFలో కానీ అది కానీ. ట్రాన్స్మిషన్ లాస్ల విషయంలో కూడా దేశంలో అవార్డులు గెలుచుకుంది మా సంస్థ. వాళ్ళు తెలంగాణ జెన్కో ఆంధ్రప్రదేశ్ జెన్కో మారినవ్వండి. వాళ్ళకి ఇచ్చేయండి. ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే. ఒక పక్కన దమ్ముగా ఆయన చెప్తున్నాడుగా, మీ దమ్ముగా ఉంది కదా. ఇద్దరు దమ్ముగా ఒకతోడ కొట్టుకున్నారు. ప్రజలను ఫూల్స్ అనుకున్నారా? రద్దు చేయమనండి. నిజంగా అవకతవకలు జరిగినాయి అనుకుంటే భయం అండి. దేశాన్ని వ్యక్తి ఇవాళ ఇంకోటి చెప్తాను. విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో సముద్రంలో 3,00,000 కోట్లకి ఆదాని గారికి ఒక ఎంప్లాయీ, ఒక పొలిటికల్ లీడరు, ఎమ్మెల్యే రాసి ఇచ్చేసాడు అనుకున్నాం. ఒక 10 కోట్లు తీసుకున్నాను అనుకున్నాం. ఈ 1,750 కోట్లు కుంభకోణం జరిగింది అన్నారు. అది నేను జగన్ గారు నా పేరు మెన్షన్ చేయలేదు, మళ్ళీ కేసు పెడతా అన్నారు. కానీ జరిగిందనేది పెట్టారంటే ఆ కుంభకోణం జరిగిందని అనిపిస్తుంది. ఎవరు తీసుకున్నా తర్వాత సంగతి. ఇవాళ న్యాయస్థానాలు తెలుస్తాయి. ఇవాళ అక్కడ ఒక 10 కోట్లు తీసుకుని 2,00,000 కోట్లు ఆదాని గారు లాగేశారు. ఇప్పుడు ఆ 10 కోట్లు ఉన్నాడు దుర్మార్గుడు అంటున్నారు. ఆదాని గారు 2,00,000 కోట్లు వదిలేస్తారా రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రాన్ని రాసి ఇచ్చేసినట్టే కదా, నమ్మద్రోహం చేసినట్టే కదా. ఆయన ఒక ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు డబుల్ ద్రోహం చేస్తారా? కొంతమంది అంటున్నారు, పాలక పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళ అభిమానులు కానీ విరామలు కానీ, ఏమండి శివలింగం ఆదాని గారు లాంటి శివలింగం మీద తేలు కదా, కొట్టలేం కదా అంటున్నారు. శివలింగం అంత గొప్ప చేశారు ఆదాని గారిని. మన బిడ్డలో తెలుగు బిడ్డలో మధుసూదనరావు గారు పవర్ ప్రాజెక్టులు, గ్రంథి మల్లికార్జునరావు గారు ఎత్తన ఆ పవర్ ప్రాజెక్టులు కోల్ లింకేజ్ లేదని చెప్పి లాక్కుంది, లేదా తీసుకుంది, లేదా వీళ్ళే కొత్తగా వీళ్ళే కాళ్ళ దగ్గర పెట్టారంట. మా ఆదాని గారు తీసుకోండి, మా బతుకులేదని. అది తీసుకుంది ఎవరైనా ఆదాని గారు కదా. జీవి కృష్ణారెడ్డి గారికి 82 సంవత్సరాలు ఇన్సార్ మాట్లాడుకున్నాం. 82 సంవత్సరాలు పెద్ద మనిషిని ఫ్లైట్లో పిలిచి కోవిడ్ టైంలో గిజగజలాడిపో వచ్చిన 3 రోజుల్లో స్పైక్సే తెలియని సందర్భంలో ఓ పక్కన వరప్రసాద్ రెడ్డి గారు, ఓ పక్కన నాగేశ్వర గారు, ఓ పక్కన మిగతా అందరూ బెదిరించేస్తున్న సందర్భంలో చెప్తున్నాను, పిలిచి నిన్ను ఏం చేస్తా చెప్తున్నా. ఆ టైంలో వదిలేసుకున్నప్పుడు నా తెలుగు బిడ్డ కాదా అది? వాళ్ళ కొడుకు వాళ్ళ సంబంధించిందే కదండి. ఇప్పుడు వాళ్ళ కొడుకు గద్వాల రాజు గారు తెలంగాణ ఏ జిల్లా అయితే అందమ్మా వాళ్ళ అల్లుడే కదా, వాళ్ళ అమ్మాయి గారే కదా ఉంది. ఇప్పుడు సారీ వాళ్ళ గద్వాల రాజు గారు ఏం కుడిగిన వాళ్ళ పిల్లలు చెందాల్సిందే కదా. మొత్తం తీసుకున్నప్పుడు మాట్లాడేది పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఏంటండి, గుజరాత్ అంబుజా కొన్నారు, అంబుజా ఏసీసీ ఏది ఎవరిది? అంబుజా కంపెనీని ఆదాని గారు కొన్నారు, వాళ్ళు ఇది కొన్నారు. అమర్నాథ్ గారు గంగవరం పోర్ట్ ఎవరిది? అది ఎలా అడ్డంగా లాగేశారు. ఇవాళ ఈ పోర్ట్ మీద ఏదైతే గొడవ ఉందో నేను డిమాండ్ చేస్తాను, ఇద్దరి మధ్యన పర్సనల్ వ్యవహారం, దాంట్లో అన్యాయం జరిగితే కేవీరావు గారు న్యాయం జరగాల్సిందే ఒప్పుకున్నా. కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వ వాటాను అమ్మేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పావుల బేడకను అనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఆ ప్రాజెక్ట్ గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో తిరిగి ఈ పోర్ట్ లాగానే 30 అంటే ఇంకొక 8 సంవత్సరాల్లో మొత్తం అన్ని వేల కోట్లు, అంటే 30,000 కోట్లు అవుతుంది, 50,000 కోట్ల సంపద మొత్తం రాష్ట్రానికి చెందాలని రాస్తుంది కదా. మరి దాని మీద ఎందుకు మాట్లాడరండి? నాకు అర్థం కాదు. కృష్ణపట్నం పోర్ట్ మీద ఎందుకు మాట్లాడరండి? అడ్డంగా వేసేసారు కదా. కాదు బతిమరి వాళ్ళే కాళ్ళకి ఇచ్చేసారు అనుకుని స్టోరీలు చెప్పుకోమని పక్కన పెట్టండి. దుర్మార్గం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఆదాని బానిస ప్రదేశ్ లాగా మారిపోయిందో లేదో ఆలోచించుకోమనండి. నేను చెప్తున్నాను, మనం ఇది మాట్లాడినప్పుడు మనుషులు ఉంటారు లేని పరిస్థితి తీసుకొస్తారు, కక్షాదింపు చర్యలు తీసుకొస్తారు. ప్రజలు ఆలోచించుకోండి. ఆత్మగౌరవంతో ఏది అల్లు సీతారామరాజు నేర్పింది ఇదేనా మనకి? కన్నిగంటి హనుమంతు చేసిన పోరాటం దీనికోసమేనా? ఆత్మగౌరవం కోసం చేశాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన దీనికోసమేనా? ఎంతమంది ఉన్నారండి, ప్రాణాలు అర్పించారండి. అందుకని టంగుటూరి ప్రకాశ్ మంత్రులు గారు దేశ నాయకుల మీద తిరుగుబాటు చేశాడు ఆంధ్ర ఆత్మగౌరవం కోసం. దీనికోసమేనండి. ఎన్టీ రామారావు గారు ఎలా నిలబడ్డాడండి? దీనికోసమేనా? ఇలా అవమాన భారంతో చితికిపోతూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని వీళ్ళ మీద బురద వాళ్ళ మీద పేడ వేసుకుంటారు. అసలు అవసరం వాళ్ళని మాత్రం వదిలేసుకుంటారు. కాకినాడ బియ్యం మొత్తం ఆంధ్రప్రదేశ్ బియ్యం ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు అనుకున్నారు? దాని మీద ఇండియాస్ లార్జెస్ట్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఉంది. ఎవరు అనుకున్నారు? కాకినాడ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, వీళ్ళ తాలూకు అనుకున్నారా? కాదు. వినోద్ కుమార్ అగర్వాల్ గారనే మార్వాడి ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ పౌరుడు. ఆయన తీసుకెళ్ళి కేంద్రంలో లెటర్లు ఇప్పించినట్టు ఎంపీలు అందరూ చూశాను నేను.
మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళి కేంద్రం పట్ల మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారండి? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి గారి దగ్గర తీసుకెళ్లారు వీరి సంగతి గొడవ వచ్చినప్పుడు. కానీ మేమే కదా సీతారామేశ్వరి గారు, రాజా గారు, సంతోష్ గారు, విశ్వం గారు వీళ్ళతో వెళ్ళాం. కేంద్ర మంత్రి చిన్నమ సీతారాం గారిని కలిసి ఇన్నిసార్లు కేంద్ర మంత్రులు అందరూ కలిసి ఇతర రాష్ట్రాల ఎంపీలు అందరూ తీసుకెళ్ళి హక్కుల కోసం ఒకసారి డబ్బులు 730 కోట్లు రిలీజ్ చేయమని బలవంతానికి కూర్చుంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొచ్చిన ఆయన మేము ఇంక ఈయన వెళ్ళడం చెప్పి మిగతా రాజా గారు ఈశ్వర్ గారు అంటే ఇక ఆయన నేను ఇస్తాను బాబు మీరు వెళ్ళండి జాబ్ మేము లిఖితం బిల్ మా ప్రయత్నాలు మేము చేసామండి. వాళ్ళు చెప్పకపోవచ్చు సాధ్యమైనంత ప్రయత్నాలు చేసాం. ఆఖరికి ఉద్యోగాలు సెంటర్ ఉద్యోగాల కోసం అశ్విని విష్ణు గారి దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర కాగితాలు ఉన్నాయి. ఏదో పత్రికలో ఒకటి చేసి ఉంటారు, ఏదో మంచితనం ఏదైనా కానీ. అందువలన ఇవాళ జరుగుతుంది ఏంటి, ఆదాని బానిస కాకుండా హక్కులు నిలబెట్టుకుందాం. నేను పార్టీల గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఆయన యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? చంద్రబాబు, కళ్యాణ్ బాబు గారు. కళ్యాణ్ బాబు దీంట్లో సైలెంట్ ఎందుకు అయిపోయారు? కాకినాడ వెళ్ళారు. కాకినాడ పోర్టులో నిజంగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. అది కూడా మాట్లాడుకుందాం సెపరేట్గా. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో మాట్లాడారు, ఆయన కూడా హాజరయ్యారు. దానికి 3 చెక్ పోస్టులు పెట్టాము సముద్రం లోపలికి వెళ్ళేదానికి లోపే, అయినా కూడా స్మగ్లింగ్ జరుగుతూ సముద్రంలోకి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది, స్మగ్లింగ్ అవుతుంది. ఐఏఎస్లు జాగ్రత్తగా పనిచేయాలి, మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించండి అనేటువంటి కామెంట్లు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? 3 చెక్ పోస్టులు ఉన్నా కూడా ఇంకా ఏ విధంగా లోపలికి వెళ్ళిపోతున్నాయి? అసలు పోర్టులో ఏం జరుగుతుంది? కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి పోర్ట్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అనాల్సినటువంటి అవసరం వచ్చింది. యాంకరేజ్ పోర్ట్ రాష్ట్ర అధీనం. యాంకరేజ్ పోర్టుకి సామాన్య పోర్టుకి తేడా ఏంటంటే, చాలా చోట్ల విశాఖపట్నం పోర్టులో పెద్ద షిప్లు వచ్చేస్తాయి, డ్రెడ్జింగ్ చేయాలి. అంతకన్నా డెప్త్ ఉన్న పోర్ట్ ఏంటంటే మొత్తం ఈస్ట్ కోస్ట్లో గంగవరం పోర్ట్ అండి. డ్రెడ్జింగ్ కూడా అవసరం లేదు, కొండల కిందకి వెళ్ళినాయి కాబట్టి. డ్రెడ్జింగ్ అంటే అక్కడ ఇసుక పెద్ద షిప్పులు లేవు అక్కడ సార్. అందువల్ల ఆ షిప్పులు వస్తే డైరెక్ట్గా బెర్తలోకి మీదకి వచ్చేస్తాయి. చిన్న షిప్పులు కూడా కాకినాడ సీ పోర్ట్ ఉందో బెర్త్ మీదకి వస్తుంది. యాంకరేజ్ పెద్ద పోర్ట్లు వచ్చినప్పుడు అండి, ఆ బయట వేరే జట్టీలు ఉంటాయి. ఆ బయట ఏదైతే ఉందో ఆ సముద్ర జలాల్లోనే లోతుకున్న దగ్గర ఆగి చిన్న పడవలే తీసుకొచ్చి ఇక్కడ ఈ చిన్న జట్ల నుంచి పంపిస్తాం. యాంకరేజ్ పోర్ట్. కాకినాడ కానీ మచిలీపట్నం కూడా లోపలికి రాలేదండి, ఎందుకంటే డెప్త్ చేయటం కష్టం అవుతుంది. అందుకని ఒక విధంగా యాంకరేజ్ పోర్ట్ కింద చేసుకోవాల్సి ఉంది, లేదా జట్టీస్ చివరి వరకు వేసుకోవాలి కింద బెర్తులన్నీ. దాదాపు చాలా దూరం వేయాల్సి ఉంటుంది, చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అందువల్ల టైం పడుతుంది దానికి. అందువల్ల ఈ నేపథ్యంలో ఆయన వెళ్ళి మాట్లాడటం జరిగింది. సీదా షిప్ ఆల్రెడీ సరే కస్టమ్స్ కానీ వీళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వ దాంతో మాట్లాడి చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటేనండి, అసలు పోర్టుది ఈ 9,320 ఎకరాలు ఇష్యూలో 12 కోట్లు రాయం చేసుకున్నారు. దాంట్లో 40% మాట. అది ఎవరిది? ఇది అలా రాయించుకోవడం దుర్మార్గం, అన్యాయం. ఓకే, అది ఎప్పుడు వచ్చింది? అది రెండో పాయింట్. ఈ పోర్టు ఏదైతే ఉందో కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. విశాఖపట్నం పోర్టు కూడా వెళ్ళిపోయారు మనోహర్ గారు. అక్కడ 300 టన్నులు పట్టుకున్నారు అన్నారు. అసలు దాని పరిష్కారం ఏంటి? బియ్యం ఇలాగా ఎగుమతులు 13 లక్షల పైన క్వింటాలు జరిగినాయని నారాయణ మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు గత 2-3 సంవత్సరాలని. అంటే గత 7-8 సంవత్సరాలు చూసుకుంటే 25 లక్షల టన్నులు 10 లక్షల క్వింటాలు 30 లక్షల క్వింటాలు జరిగి ఉంటుంది. ఇది 70 రూపాయలకి 80 రూపాయలు 100 రూపాయలకి అమ్ముతున్నారు సౌత్ ఆఫ్రికాకి, విదేశాలకు అంటున్నారు. దీనికి ఏం చేయాలండి? అసలు పరిష్కారం ఆలోచించాలి కదా. అవునా? మనం ఏం చేయాలి పరిష్కారం? ఖచ్చితంగా వెంటనే ఎస్టీసీని బలోపేతం చేసి ఎస్టీసీతో ఈ రైతుల దగ్గర నుంచి వాళ్లే కొని అప్పుడు డీబీటీ వేయాలి. మొత్తం ముందలే ఇచ్చేస్తే రైతులు బియ్యం ఆడుకుంటారు. ఎస్టీసీ కంటే విదేశాలతో మాట్లాడుకుని వాళ్ళు డైరెక్ట్గా ఎఫ్ఎల్సీస్ ఇస్తారు. మన స్టేట్ గవర్నమెంట్ కంపెనీ అంటే ఎక్కడ పోద్ది? వేరే కంపెనీకి ఇచ్చి దొంగ సరుకు సప్లై చేసేది కాదు కదా. అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ పెట్టుకోండి. చాకులాంటిగా ఉన్నారు. మిగతా న్యాయస్థానాలు కూడా అద్భుతమైన న్యాయస్థానాలు ఉన్నాయి. మనం సపోర్ట్ చేసే న్యాయస్థానాలు అంటే న్యాయం కింద నిలబడే న్యాయస్థానాలు ఉన్నాయి. అందరూ సపోర్ట్ చేస్తారు. తక్షణమే ఆ పని చేసి ఈ రైతులకి న్యాయం చేసి వాళ్ళని వేరే పంటల వైపు నెమ్మదిగా మళ్లించుకుని ఆ లోపు న్యాయం చేసి అంతలోకి ఆ తర్వాత ప్రజలకు డైరెక్ట్గా ఆ 40 రూపాయల బియ్యం ఎంతమంది తింటున్నారు? ఆ 40 రూపాయలు చొప్పున 25 కేజీలు అంటే మనిషికి ఎంత వద్దండి? 1000 రూపాయలు అంతే కదండి. అలాగా వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే బట్ట నొక్కుతారో లేదా ఇంకోచోట చేస్తారో లేదా వాళ్ళకి కాంప్రహెన్సివ్గా చేస్తారో దీంట్లో వచ్చే లాభం ఇక అది ఇవ్వటం కాకుండా దీంట్లో బోనంత లాభం వస్తుంది కదా.
ఇప్పుడు ఆ లెక్క ప్రకారం 20-30 వేల కోట్ల లాభం 40 వేల కోట్ల లాభం వచ్చిందని అనుకుంటా ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం 7-10 సంవత్సరాల కనుక ఇదే విధంగా ఏమవుతుంది తాగితే రాష్ట్ర ప్రభుత్వానికి 30-40 వేల కోట్ల లాభం వచ్చేది కదా, ప్రాజెక్టులు అయిపోయాయి కదా. వాళ్ళు ఎందుకు ఆలోచించారు? ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మీద ఆధారపడి ఉంటారు. నాది కూడా అటుగాని ఇటుగాని ఉండాలి. నేను వాస్తవం మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు తిట్టలేదని వీళ్ళకి బాధ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టలేదు. అదే పని అండి నాకు పొద్దున్న సాయంత్రం వరకు. తప్పు చేసినట్టు తప్పు చెప్దాం. 24 గంటలు ఇదే పని ఉంటుందా? కాదు కదా. ఒక ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వీడియో ద్వారా తక్షణమే మీరు ఈ ఎస్టీసీని బలోపేతం చేసుకుని అక్కడ సౌత్ ఆఫ్రికా పంపించి అక్కడ వాళ్ళతో కాంట్రాక్ట్స్ తీసుకొచ్చి మీరే రైతుల దగ్గర నుంచి వాళ్ళు 1300 కూడా 1400 రావట్లేదు, ఏడిపించేస్తానండి మిల్లర్స్ చాలామంది. బయట కంప్లైంట్ ఇస్తే కొనరు. మరి మినిమం మద్దతు ధర ఇవ్వాలి 1800-10. అందువలన తేమ శాతం బట్టి ఉంటుందండి. అందువల్ల ఆ విధంగా చేతిగట్టి మీకు బాగుంటే 2000, 3000, 2500 మీరే కొనొచ్చు. ఎంత హ్యాపీగా ఉంటారు రైతులందరం. ఏకంగా ఎకరానికి 20,000 పెరుగుతుంది మీరు ఎక్కువ పెట్టుకుంటే. అందువల్ల దయచేసి అది ఆలోచించమని చెప్పి కోరుతాను. ఒకరినొకరు తిట్టుకుంటాం ఇవన్నీ కాదు. కొన్ని ధైర్యం ఉంటే చర్యలు తీసుకోమంటున్నాను. వెంటనే ఆదాయాన్ని గారు అన్నీ చేసుకుని అలాగే ఎగుమతి విషయంలో ఎవరైతే అన్యాయం చేస్తారో ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అంతేగాని ఇది చూపించి కాంప్రమైజ్ వెళ్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా అందరూ దాంట్లో భాగస్వాములు అనుకుంటారు. విత్ డ్యూ రెస్పెక్ట్. థ్యాంక్స్. సో పవన్ కళ్యాణ్ గారి సంగతి చూసుకుంటే రీసెంట్గా లా అండ్ ఆర్డర్కి సంబంధించి హోమ్ మినిస్టర్కి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ మీద ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆ శాఖలోకి పోయి ఆ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయి, దీన్ని ఈయన చాలా బయటికి తీసుకొచ్చారు, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా చాలా అవకతవకలు జరుగుతూనే ఉన్నట్టు దాని మీద ఒక కామెంట్ చేశారు. అసలు ఆయన శాఖలు వదిలిపెట్టి పక్క శాఖల్లోకి వెళ్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇటువంటి కామెంట్లు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఒకవేళ హోమ్ మినిస్ట్రీ నేనే తీసుకుంటే నా చేతిలోకి తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి కామెంట్లు ప్రభుత్వం మీద డైరెక్ట్గా చేయాల్సినంత అవసరం వచ్చింది. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందండి? సీఎం గారి చేతిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే ఎవరి బాధ్యత? మిగతా ట్రాన్స్ఫర్లో మిగతా హోంమంత్రి గారు చూసుకుంటారు, కానీ మిగతా సమీక్షించి లా అండ్ ఆర్డర్ వరకు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. అంటే సీఎం గారిని అనలేక హోమ్ మినిస్టర్ని అడ్డు పెట్టుకుని హోమ్ మినిస్టర్ గారిని అన్నారా? మీరు నిర్ణయించుకోండి. ఎవరున్నారు నేను అడిగాను. వాళ్ళు రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు బేసికల్లీ హీరో. అందువలన రాష్ట్ర ప్రజలకు దమ్మున్నాడు సీజ్ ద షిప్, ఐ విల్ సీ సెంట్రల్ గవర్నమెంట్ వస్తే చూసుకున్నాను చూసారా, ఇంతగా వైరల్ అయింది ఇంకోటి లేదు. అది హీరో. సరే అది మీ దేనికన్నారా మీద ట్రోలింగ్ నాకు అనవసరం, కానీ దమ్ముగానే నిలబడ్డాడు, ప్రచారం కూడా చేసుకుంటారు, ఆయన తప్పేంటి? కానీ దాంట్లో కాంప్రమైజ్ అవుతారని ఆరోపణలు రాకూడదు తప్ప ఇవాళ వెంటనే ఎస్టీసీని బలోపేతం చేయమని కోరుతున్నాను. ఇవాళ పౌర సరఫరా శాఖ ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడుకుని ఎస్టీసీని బలోపేతం చేయమని కోరుతున్నాం. దాని మీద అయితే మంచి 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 పేరు వస్తుందండి. బట్ ఆయనకు మంచి పేరు వచ్చింది, దమ్మున్నోడరా అనే పేరు వచ్చింది. బేసిక్గా హీరో కదండి, సినిమా కదా, ఆ హీరో వర్షిప్ కోరుకుంటాడు ఆయన. తప్పేంటి? చేసినప్పుడు ప్రచారం చేసుకుంటే తప్పేంటి? ఎక్కువ ప్రచారం చేస్తే ప్రాబ్లం, కానీ తప్పే లేదు. ఇప్పుడు లోకేష్ గారి కంటే ఈయన ఫేడ్ అయినట్టు కంపేర్ చేస్తున్నట్టు కొంతమంది చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు తన వైఖరిలో తను పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన స్థాయిలో ఏం చేస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ కానీ కార్యక్రమం గట్టిగా అటెండ్ అవుతున్నారు. మరి ఇప్పుడు సినిమాలులోకి వస్తున్నారు కాబట్టి మళ్ళీ మిగతా వాళ్ళకి అప్పు చెప్తారే వరకు చూడాలండి. అంతే అంటారా? వరే అవుతుంది, చూద్దామండి. కానీ నా బాధ ఏంటంటే ఆయన దిక్కులు పిక్కటిల్లాగా శంఖారం చేసి ఉత్తర భారత దక్షిణాది చేస్తున్న అన్యాయాలు మోసాల మీద ఎంత గట్టిగా మాట్లాడారో ఇవాళ కనీసం అదానీ గారి పార్టీ మీద కనీసం సౌండ్ కూడా చేయట్లేదు, కొసుకొసుకో చేయట్లేదు. ఇంకా మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దారుణం చేస్తున్నారు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అన్యాయం చేశారు కొంతమంది. ఇప్పుడు చేసే అన్యాయం ఏంటంటే అంతకన్నా ఎక్కువ కాదా? ఈ ప్రభుత్వంలో బానిసత్వంగా మారిపోలేదా ఉత్తర భారతీయ జనతా పార్టీకి? ఆ హక్కుల కోసం మాట్లాడేది కూడా లేదు, చేతులు కట్టేసినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అందరిది కళ్యాణ్ బాబు గారి మనసులో రగులు పోయితే ఉండుందేమో. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం రాష్ట్ర యువతకు జరుగుతుంది, ఉద్యోగాలు రావట్లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చూడండి, దమ్ముండి అదానీ గారు రాగానే 6 నిమిషాలు రద్దు చేసి పక్కన పడిపోయాడు. అదే మన 100 కోట్లు చూశారు కదా, అవసరం లేదు నీ బిస్కెట్లు నాకెందుకు అన్నాడు. ఎవరు? నా తెలుగు బిడ్డ, దమ్మున్నాడు కేటీఆర్ గారు. ఈ విషయంలో చెప్తున్నా, దమ్మున్నాడు. ప్రవీణ్ కుమార్ గారు దమ్మున్నాడు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు అందరూ దమ్మున్నాడే కనబడుతున్నారు. డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు కానీ కృష్ణరెడ్డి గారి మనసులో బాధ కలిగి ఉంటుంది. ఇలా తెలుగు వాళ్ళ జాతుల హక్కులను ఆయన ఆదానికి వస్తుంది చెప్పలేకపోయిండొచ్చు. అంతకన్నా దమ్ము ఇంకో తెలుగు పెట్టున్నాడు, దక్షిణమూర్తి గారు అబ్బాయి, మన స్టాలిన్ గారు.
మొత్తం 5,000 ఆ గుమ్మ వ్యాపారులకు 5,000 ఎకరాలు మైనింగ్కి కేటాయిస్తే మా గ్రీన్ జోన్లో ఉంది, నేను చస్తే ఒప్పుకుని అసెంబ్లీ ఏకగ్రీవం తీర్మానం చేసిన. అన్నామలై గారు కూడా సపోర్ట్ చేసి, థ్యాంక్స్ టు అన్నామలై గారు నాకు బీజేపీ అధ్యక్షుడు. అది దమ్మయ్యి రాష్ట్రం అందరూ ఒక్కటై రాష్ట్రం కోసం, రాష్ట్ర హక్కుల కోసం, భావితరాల కోసం పోరాడుతున్న దాంట్లో 100వ వంతు ఇక్కడ బానిసత్వం కనపడుతుంది తప్పితే 100వ వంతు కనపడలేదు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనే పోరాటత్వం ఉంది. నా తెలుగు బిడ్డలు అక్కడ నిలబడుతున్నారని గర్వంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏముందండి? ఏమున్నది గర్వ కారణం? ఏ చరిత్ర చూసినా పరపేడిన పరాయణత్వం అన్నట్టు ఏముందండి ఇప్పుడు అక్కడ? ఏ చరిత్ర చూసినా అందరూ వెళ్ళి ఆదాని గారు అనే పార్టీ దగ్గర మోకరి వెళ్తున్న పరిస్థితి. ఏళ్ళలో వెళ్ళి తిట్టుకుంటారు, హక్కుల గురించి మాత్రం ఏకమారు. బాధగా ఉందండి. సరే, షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అని కామెంట్ చేసిన, లేదు సనాతన ధర్మం గురించి కామెంట్ చేసిన, సనాతన ధర్మం వద్దులేండి, మాట్లాడాము. బంగ్లాదేశ్లో హిందువుల గురించి కామెంట్ చేసిన, పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు కాబట్టి ముందుగా అన్ని అంశాల మీద ఆయన కామెంట్లు చేసుకుంటూ పోతున్నారు అనేటువంటి విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారా? వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తే జనసేన పరిస్థితి ఏంది? ఏం చెప్తారు సార్ దీనికి? నాగబాబు గారిని తీసుకొచ్చింది అందుకే నేను కూడా అంటున్నారు, లాంగ్ టర్మ్లో ఇంతకు అలవాటు చేసి 2 ఏళ్ల తర్వాత దేశ రాజకీయ. ఆయన ఆల్రెడీ మహారాష్ట్ర ఎన్నికల్లోకి వెళ్ళారు. నేను మహారాష్ట్రలో నేను అక్కడ చదువుకున్నాను. అక్కడ పూణే కానీ షోలాపూర్ కానీ నేను ప్రాంతాలు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. ఆయన సనాతనవాదం అంటే ఫోన్ చేశాను, అరే సనాతనవాదం గట్టిగా చెప్పిండు, మంచిగా చెప్పిండు ఆయన. మోస్ట్లీ తెలంగాణ మైగ్రేట్ నెలలో ఉన్నారండి అక్కడ అన్నారు. చాలా వచ్చింది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా వాడుకుంటాను చూస్తారు. కళ్యాణ్ బాబు గారిని తమిళనాడులోను, కర్ణాటకలోను వాడుకుంటాను చూస్తారు. ఒరిస్సాలో కూడా వాడుకుంటాను చూస్తారు. తీసుకెళ్ళవచ్చు, మంచిదేనండి. ఆయన రేపు పొద్దున్న మోడీ గారి ప్లేస్లో ప్రధానమంత్రి అయితే ఎంత సంతోషిస్తానండి. నాలంటాడు మనకు అన్యాయం చేసి, అక్రమం చేసి ఆదాని గారి మనుషులు వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు అది తప్పే ఉంటుంది. ఓకే, మీకైనా అభ్యంతరమా? నాకేం నా తెలుగు బిడ్డ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళి టాప్ ప్లేస్కి వెళ్తే అంతకన్నా అదృష్టం ఉంది. మోడీ గారు అయితే మాత్రం మాకు అభ్యంతరం ఉందా? నాకు అభ్యంతరం ఉంది. ఆదాని గారు వాళ్ళ కోసం పనిచేస్తున్న, రాష్ట్రం కోసం హామీ ఇచ్చి, వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత హామీలు ఇచ్చి, వాళ్ళ వరకు ఈశాన్య రాష్ట్రాలు ఇంకా ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు అమలు చేస్తా. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కామెంట్లో ఆయన చేయలేదు కాబట్టి అభ్యంతరం ఉంటుంది. కానీ ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి అయితే అభ్యంతరం ఎవరు పెట్టలేదు కదా. ఖచ్చితంగా మాలాంటి వాడు కూడా అలాంటి వాళ్ళు ప్రధానమంత్రి అవ్వడం అనేది ఇంకోసారి అయినా అసలు అయితేనే ఆ రోజు అవ్వాలని కోరుకున్నాం. కానీ నిజస్వరూపం తెలియక, నిజపాద దర్శనం నిజస్వరూపం అయిన తర్వాత మాకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ మీద కక్ష తీర్చుకుంటున్నారు, తెలంగాణ మీద అంతే కక్ష ఉందని చెప్పి బాధ కలిగింది. నేను బీజేపీని వ్యతిరేకించట్లేదు. సో ఇప్పుడు మోడీ గారికి ఎట్లాగో వారసులు లేరు. మదన్మోహన్ మాలయ్య గారు, హిందూ మహాసభ కానీ, బలరాజ్ మధుక్ గారు కానీ, జానా కృష్ణమూర్తి గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, సికింద్ర భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు, వీళ్ళు స్థాపించిన 1980లో బీజేపీ కానీ ఆ పార్టీని వ్యతిరేకించి వాజ్పేయి గారు ఎవరు వ్యతిరేకించలేదు. కానీ మోడీ గారి పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తాం. సరే, మోడీ గారికి వారసులు లేరు. నెక్స్ట్ గారికి వారసులు లేకపోవడం ఏంటంటే అదాని గారితో సహా అందరూ ఆ 1200 మంది అక్కడ ఫ్యామిలీ వ్యాపార దిగ్గజాలు అందరూ వారసులే. ఒక్కళ్ళు ఉంటే కుటుంబం ఉంటే అనఫిషియల్ గా దేశాన్ని రన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన వారసుడు ఎలా అవుతారు? వారసుడు రాజకీయాలకు రావాలి. ఆదాని గారు వారసుడు, అది వేరే. ఆదాని గారు వారసుడు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారి వారసులాగా నెక్స్ట్ ప్రధానమంత్రిని చేయాలనేటువంటిది. నిన్న అస్సాం ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్య చేశాడు, ఈ దేశంలో బ్రాహ్మణ క్షత్రియ వయసులకు సేవ చేయడానికి సూత్రజాతి పుట్టింది, సూత్రజాతి ఉన్నట్టు చాలా అసహ్యకర రీతిలో ఒక వీడియో రిలీజ్ చేయటం లేదో, లేదా అది పోస్టల్ రిలీజ్ చేయడం ఎక్స్లో కూడా చూశాను. చాలా అన్ని పత్రికలు వచ్చింది. గట్టిగా మాట్లాడితే ఏం దేశాన్ని మేమే పాలిస్తున్నాం, ద్విజులు అంటే 2 సార్లు జనం తీసుకున్న వాళ్ళు పాలిస్తున్నాం, మోడీ గారు కాదా? మోడీ గారు ద్విజులు అంట మాకు తెలియదండి, ఈసీలో పెట్టారంట. తర్వాత మోదీ గచ్చి అంటే ఆయన, అమిత్ షా గారు ద్విజులే, భజనలాల్ శర్మ గారు ద్విజులు కాదా? ఏది రాజస్థాన్ ముఖ్యమంత్రి లేదా ఢిల్లీ కాదా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ద్విజులు కాదా? చెప్తాను, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కాదా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాదా? హిమాచల్ ముఖ్యమంత్రి కాదా అని చెప్పుకున్నారు చాలామంది. అది తప్పు భావంలో వాళ్ళు అవనిస్తారని అనుకోవట్లేదు. వాళ్ళు చాలా గట్టిగా ఉందండి, దుర్మార్గం భావనలో ఉన్నారు కొంతమంది. నా దక్షిణాదికి అన్యాయం చేసేటట్టున్నారు. అందువల్ల కళ్యాణ్ బాబు గారిని వాళ్ళు స్వీకరించరు, వాడుకుని వదిలేస్తారు. ఏపీలో వాళ్ళ అధికారులు ప్రధానమంత్రి అయితే తప్పే ఉంది అన్నారు, మళ్ళీ వాడుకొని వదిలేస్తారు అంటున్నారు. వాడుకొని వదిలేసే లెక్క అయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి మరి? తెలియదు, ఏదో రోజు ఆయన కూడా రిలీజ్ అవుతారండి అని అన్నారు కదా. ఆయన ప్రొజెక్ట్ చేసి అయితే మంచిదే, కేంద్ర మంత్రి అక్కడి నుంచి ఉన్న స్థానం భావిస్తే నేను ఆనందిస్తాను. తప్పేందండి నాకు అర్థం కాదు. ఆ తెలుగు బిడ్డ ఆయనని కేసీఆర్ గారు అవుతారంటే అమ్మానం, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది, అవ్వలేదు, దురదృష్టం.
ఎన్టీ రామారావు కావాల్సింది ఆ రోజు కనుక ఆ పోటు పట్టుకుని ఉంటే ఆయనకి డెఫినెట్గా ప్రధానమంత్రి అయ్యి తీరేవాడు, గ్యారంటీ ఇచ్చారు. కాగితం రాసుకోండి. 41 పార్లమెంట్ స్థానాలతో ఉండేవాడు ఆయన. 2-3 పార్లమెంట్ స్థానాలు ఉన్న దేవగౌడ గారు ముఖ్యమంత్రి అయితే 41 సీట్లు గెలుచుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యేవాడు కదా. ఎస్, ఆయనకు అవకాశం వచ్చింది, చంద్రబాబు గారికి అవకాశం వచ్చింది డెఫినెట్గా. గుజరాల్ గారు ఎవరండి? ఎన్ని సీట్లు ఉన్నాయి ఆయనకి? వచ్చిన మీద గుజరాల్ గారు ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఒక సీటు కూడా లేదు ఆయనకి. ఆయన చేయలేదా? డెఫినెట్గా అయ్యేవారు ఆయన. వద్దనుకున్నాడు, రాష్ట్ర రాజకీయాలు అనుకున్నాడు. వి షుడ్ అప్రిషియేట్. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు, కానీ వస్తే ఎవరికి అభ్యంతరం పెట్టాలి? నా తెలుగువాడు ప్రధానమంత్రి అయితే అబ్జెక్షన్ పెట్టాల్సిన పని ఏంది? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే పనిలో ఉన్నారంటారా? మేబీ అంత వాళ్ళ అవకాశం ఎవరు అందరికి వెళ్తే మంచి తప్పేం లేదండి. ఈ మిగతా క్లౌట్ ఉంది, కానీ ఒకటే బాధ, ఆకాళ్ళ నాగవెంకట శ్రీనివాస శర్మ గారు అనబడి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి భావజాలను బయటకు వచ్చి ఆయన ఆ సినిమాలు మంచి నేనన్నా. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఈ భావజాలం ఉన్నారు. బయలుదేరి ఈ దక్షిణాదికి తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం అక్రమాల మీద నిలబడి పోరాటం చేయాలి కళ్యాణ్ గారు. ఆ దమ్ము ఉంది ఆయనకి. ఎందుకనో ఒక దిక్కుమాలిన కోటరీ అది చేరి ఆయన మార్చినట్టుంది. ఎంత చక్కగా మాట్లాడారండి ఆయన. హోదా విభజన మధ్యలో వచ్చారు, కంటిన్యూ చేయలేదు. మేమంతా అంతకన్నా గట్టి ఉద్యమం చేసిన తర్వాత ఎందుకు రాలేదు, ఎవరు సైడ్ ట్రాక్ తీసి పెట్టించారు మాకు తెలియదు. మంచి ఆశయాలను వ్యక్తిగా భావిస్తున్నాను ఆయన. ఈ షుడ్ కమ్ అవుట్. ఎందుకంటే ఇవాళ భారతీయ మన హక్కుల్ని ఆదాని గారి పార్టీకి తాకట్టు పెట్టినట్టు ఎవరైతే ఈయన అంటున్నారో దయచేసి గమనించమని చెప్తున్నాను. పోలవరం ప్రాజెక్టులో మేజర్ అయిన రిహాబిలిటేషన్ రెండో దాన్ని మన ప్రజల చేత పొల్లోడు కొట్టి వసూలు చేయాలనే భావన ఎవరు ప్రవేశపెట్టారో అత్యంత ఆంధ్రప్రదేశ్కి అత్యంత దుర్మార్గమైన హేమైన భావన. వారు అది గ్రహించి వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టి రాష్ట్ర హక్కుల కోసం పెట్టాలి. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 లక్షలు ఇస్తున్నారు అనేది 10 మందికి ఇస్తున్నారా, 100 మందికి ఇస్తున్నారా, 1000 మందికి ఇస్తున్నారు. దాంతోపాటు ఇన్సెంటివ్స్ రాయిస్తే నిలబడిపోతారు. భావితరాలకి ఆయన నమ్ముకున్న ఫ్యాన్స్ కాకుండా భావితరాలు చేయబోయే మంచి పద్ధతి ఇది. కళ్యాణ్ బాబు గారు కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ స్ట్రైంగ్ ఇస్ వెల్ బెస్ట్ అని వాళ్ళు కూడా చేయాల్సిన పద్ధతి ఇది. మై హంబుల్ రిక్వెస్ట్ ఎవరిని ఇంతో పట్టినాయి. ఓకే, ఇప్పటి వరకు చేయమని కోరుతున్నా, చేయకపోతే ప్రత్యక్ష ఆచరణలోకి వెళ్తాను. సో పుష్ప మూవీకి సంబంధించి ఒకసారి చూసుకుంటే సార్, మొదటి నుంచి జనసేన వర్సెస్ పుష్ప ఈ యాంగిల్ నడుస్తూనే ఉంది. చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ట్రోల్స్కి చేస్తున్నారు అనేటువంటిది బహిరంగంగానే వస్తున్నటువంటి వార్తలు. ఈ వార్తలను ఏ విధంగా చూడాలి సార్? సినిమాగా చూద్దామండి. నేను చూశాను కొంతమంది 3 రోజులు మీకు క్షమాపణ చెప్తే ఆడిన అవన్నీ చూశాను. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. డెఫినెట్గా వాళ్ళ కుటుంబం ఇప్పుడు కలుస్తుందండి. అనవసరంగా మధ్యలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. రెండో విషయం ఏంటంటే సినిమాగా ఎందుకు చూడలేరు? ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారు సినిమా తీశారు, ప్రభాకర్ రెడ్డి గారు సినిమా తీశారు. రామారావు గారు ఏమైనా కక్షాంశాలు తీసుకున్నా కనీసం మాట్లాడారు దాని గురించి? అయితే వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి నేను చెప్తున్నానండి, సినిమాలు ఆడినాయి కదా, మా పిలిపే ప్రపంచం అంత బాగా ఆడింది, మండలాధీశుడిని కోటగారిని పెట్టి చేయలేదా? అలాగే చిరంజీవి గారి మీద నాకు తెలిసిన పెద్దలు మిత్రులు మా ఊరైనా దాసరి నారాయణరావు గారు మేస్త్రి సినిమా తీశారు. సినిమా పరిశ్రమలో కార్మికుల కోసం అండగా నిలబడే వ్యక్తి ఆయన. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వ్యక్తి చిరంజీవి గారు అనుకోండి. చిరంజీవి గారిని మాట్లాడారు దాసరి గారి మీద. అంటే రాజకీయాల్లో తన మీద తీసిన వాడిని కూడా ఒక పాలిటిక్స్గా తీసుకున్న వ్యక్తి అయితే తన భార్య తన మిత్రుల కోరిక మేరకు అక్కడికి వెళ్ళి కనీసం ప్రచారం కూడా చేయలేదు. ఎవరు? బన్నీ గారు నంద్యాల వెళ్ళారు. దాని మీద అంత ట్రోలింగ్ అవసరం అండి? వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అందరూ అక్కడికి వెళ్ళి వచ్చారు కదా. సినిమా చూడగల వ్యక్తిగతాలు కదా. ఆ సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్ నేను ఇష్టపడలేదండి. రెండో విషయం, మా పాలకోలు బిడ్డ ఆయన. ఈ దేశ చరిత్రలో ఇంతవరకు హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన చరిత్ర ఫస్ట్ ఏ సినిమా? పుష్ప. సెకండ్ వచ్చింది ఎవరో? మా ఊరోడు. సెకండ్ ఎవరికి వచ్చింది? మా పక్క ఊరోడు మొగల్తూరైన ప్రభాస్. థర్డ్ హయ్యెస్ట్ అంటే ఇది నెక్స్ట్ కల్కి, తర్వాత బాహుబలి 2 వచ్చినాయి. ఆ 2 సినిమాలు. తర్వాత ఎవరు? RRR. మా ఊరాయన మనవడు ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎవరు? మా ఊరు అల్లు రామన్ గారు మనవడు అంటే రామచంద్ర గారు. అసలు ఇలాంటి పరిస్థితిలో తెలుగువాడు గొప్ప దానికి వెళ్తాను చూసుకోకుండా ఎక్కడెక్కడ కూడా చచ్చిపోవడం ఏంటి? రెండో విషయం ఏంటంటే నేను తెలుగు గురించి మాట, హిందీ చలనచిత్ర పరిశ్రమలో హయ్యెస్ట్ గ్రాస్ ఇంతవరకు హిందీ చలనచిత్ర పరిశ్రమ పుట్టిన తర్వాత జవాన్ సినిమా షారూక్ ఖాన్ గారి. ఓకే.
ఎప్పుడో సంవత్సరం క్రితం వచ్చింది. దాన్ని ఫస్ట్ రోజు 65 కోట్లు ఇస్తే 72 కోట్లు బీట్ చేసింది హిందీలో. అమర్నాథ్ గారు హిందీలో. తెలుగువాడు ఆ స్టేజ్కి వెళ్తే నేను ఆనందించాలి కదండి. నా కులం వాడు, నా మతం వాడు, నా పార్టీ వాడు ఫస్ట్ సినిమాగా చూడాలి కదా. నా తెలుగు బిడ్డ అంత స్టేజ్కి వెళ్ళాడంటే సరే. రెండోది యాటిట్యూడ్ అనేది కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు అర్జున్ గారు అక్కడ సంజయ్ థియేటర్లో జరిగిన విషయంలో కానీ మిగతా చోట్ల కానీ తన ప్రవర్తన కానీ కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఐఎమ్ యాక్సెప్టింగ్. బట్ సెకండ్ పాయింట్, ఇవాళ పుష్ప గురించి కొంతమంది ప్రవాచకులు మాట్లాడుతున్నారు. కొంతమంది యాక్టర్ ఏది స్మగ్లర్ని చేశారని, ఏదో పుష్పతోనే మొదలైంది అది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా కేటీ నెంబర్ 1 సినిమా తీసిన తర్వాత ఎలాగ చేసుకుంటే ఎలా మంచిగా మారాడు దాంట్లో చూపించారు కదా. ఇంకా అవలేదు కదా, పుష్ప 3 వస్తుంది కదా, అంతే కదండి. అలాగే అంటే చిరంజీవి గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ యాక్ట్ చేయలేదా? గోండా రౌడీలు సినిమాలు మిగతా లేవండి, నెగిటివ్ క్యారెక్టర్లు చేయలేదా? అని ఎందుకు ఆయన పవన్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కర్ణాటక వెళ్ళారు. కర్ణాటకలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఇండైరెక్ట్ కామెంట్ చేశారు. గతంలో సినిమాలంటే కాపాడుకుంటూ పోవడం, అడవులు కావచ్చు ప్రాణులు కావచ్చు కాపాడుకుంటూ పోవడం, ఇటువంటి సినిమాలు అడవుల్ని నరికేస్తూ స్మగ్లింగ్ చేస్తూ ఉండేటువంటి సినిమాలు నాకు చిన్నప్పటి నుంచి నేను వ్యతిరేకమే అని ఇండైరెక్ట్ కామెంట్ చేశారు అనేటువంటిది కూడా జన సైనికుల్లో బాగా నాటిపోయిందంటారా? ఇప్పుడు ట్రోలింగ్స్ అవే కారణం అంటారా? అంటే పుష్పతోనే మొదలైందని నేను అడుగుతున్నానండి. ఇంతకుముందు చాలా సినిమా కర్ణాటకలో వీరప్పని మీద చాలా సినిమాలు వచ్చినాయి, అగ్రేట్ చేస్తూ వచ్చింది. మిగతా అనేక ఉండగానే వచ్చినాయి. నా చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నాయి. ఎన్ని సినిమాలు చూపించమంటారు మీకు? గోండా రౌడీ లాంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లు పుష్ప గురించి అని నేను దేశం అంతా నమ్మింది. ఆయన నమ్మనండి. కానీ కళ్యాణ్ గారు తర్వాత మరి అల్లు అర్జున్ గారి మీద కూడా మనం మాట్లాడారు పాజిటివ్గానే. ఆయన సినిమాలు కూడా విజయంతో వాళ్ళని కోరుకుంటాను మొన్నే మాట్లాడారు. అలాగే మా బాబాయ్, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా థ్యాంక్స్ చెప్తాం. బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్, కళ్యాణ్ బాబాయ్ అని చెప్పి ఈయన మొన్న అన్నారు. అందుకని మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ అందరూ తర్వాత ఒకటే ఒక అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను నేను. మా ఊరు వాళ్ళు పక్క ఊరు అని కాకపోయినా అందరూ ఒకటే బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ సమసిపోతాయి టీ కప్పుల తుఫాన్ లాగా. బట్ ఎనీవే నేను ఒకటి అభినందిస్తున్నాను ఆయన ఆ స్థాయికి వెళ్ళినందుకు. ఈ జాతీయ స్థాయిలో ఎన్ని సంవత్సరాలు రాజా హరిశ్చంద్ర సినిమా 1932 వచ్చింది తెలుగు సినిమా. ఇవాళకి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 82 సంవత్సరాలు అయినట్టుంది. తర్వాత అది ముఖ్య అనుకుంటే టాకీలు కూడా వచ్చింది. తర్వాత అవార్డులు పెట్టిన తర్వాత ఒక్క అవార్డు, జాతీయ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది మొట్టమొదటి వ్యక్తి బన్నీ గారు. అంటే అలా అని చెప్పి ఎన్టీఆర్ గారు, ఎస్వీ రావు గారు తక్కువ కాదు, అవార్డు వచ్చింది దీనికి. నేను అంటే దేశ అవార్డు సంస్థ కూడా తప్పు చేసిందేనా? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలిగా ఫస్ట్. ఉత్తమ నటుడు ఎలా ఇచ్చింది అవార్డు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి. అంటే ఈయనకి ఇలాంటిది ఇంకో పాత సినిమాలు చేయండి, ఎలాంటి కొత్త సినిమా చేసిన వాళ్ళకి ఇవ్వకూడదుగా మరి. సరే అది అంతే కదండి. పాత సినిమా చేసినప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. ఇంకో చిన్న విషయం ఏంటంటే ప్రవాచకులు కూడా మనం బయలుదేరి ఇలాంటి వాళ్ళు అంటే ఈ కల్మషం ఇక్కడే మొదలైందా? టీవీలో ఓపెన్ చేయండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు పెట్టి ఏ విధంగా ఎవరు రేపు చేస్తే 100 సార్లు చూపిస్తున్నారు కొన్ని టీవీలు. చర్చిలు పెట్టి చర్చిలో బూతులు తిట్టుకున్నారు. అసెంబ్లీని పెట్టమనండి, అసెంబ్లీలో బూతులు వస్తున్నాయి. అవి తప్పు కాదని అవి పాడు చేయట్లేదు విజువల్ మీడియా. ఇది ఓకే తప్పు అనుకుందాం, మరి అవే ఇంకా తప్పు కాదా? రాజకీయ నాయకులు, దుర్మార్గులు, దుష్టులు కూడా వచ్చేసి రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు. అది తప్పు కాదా? అంటే తప్పు ఇక్కడ ఒక్కడే జరుగుతుందా? సినిమాగా చూద్దామండి. విజువల్ మీడియా ఇంపాక్ట్ ఉంది. అంత కక్ష ఎందుకండి కళ్యాణ్ గారి మీద మిగతా వాళ్ళు? పాత చిన్నప్పుడు పేడలు కొట్టేవారు. మీకు చిన్నాళ్ళు మీకు తెలియదు. మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు వాటికి వెళ్తున్నప్పుడు ఈ సినిమా హీరో మీద వీళ్ళు తీసుకుని హీరోల మీద ఆ హీరోల మీద వీళ్ళు యువతల ఫ్యాన్స్ పేడలు కొట్టేవారు. డెవలప్ అవ్వండి కొంచెం. అదేదో అవివేకం రోజులు, అజ్ఞానం అంధకారం ఎత్తే రోజులు. సినిమా హీరోల కంటే నేను మెజార్టీ మోస్ట్ ఆఫ్ ద సినిమా హీరోల కంటే వీళ్ళ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తమ జీవనం కోసం సాగిస్తూ తమ నైతిక విలువలు బట్టి కట్టుబడి ఉన్న వాళ్ళే అత్యధికులు. వీళ్ళు హీరోలు అండి నేను చెప్తున్నాను. అందులో కూడా మంచివాళ్ళు ఉన్నారు, ఎందుకు కాదంటలేదు. కానీ అత్యధిక జనం వీళ్ళు. మిమ్మల్ని మీరు హీరోగా భావించుకోండి. దుర్మార్గ పని చేయొద్దంటే వాళ్ళకి. ఎందుకంటే ప్రలోభాలు ఉంటాయి, ఆకర్షణ ఉంటాయి, ఇంకోటి ఉంటుంది సినిమాలు. ఎంతమంది నిజాయితీగా నిబద్ధత సాగిస్తాను. మీరు గొప్పవాళ్ళండి, హీరోసు. మీ జీవితానికి మీరు హీరోసు. సినిమా హీరోలను పట్టుకుని దేవుళ్ళు గాను, లేదా మత గురువులను పట్టుకుని దేవుళ్ళు గాను, కుల హీరోలను పట్టుకుని దేవుళ్ళు గాను కొలుచుకుంటే సమస్య మంచిది కాదని నా అభిప్రాయం.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.